మన పండుగలు మన సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం. తెలుగువారి సాంప్రదాయాలకు ప్రతిబింబంగా నిలిచేవే మన పండుగలు. ఉగాది పర్వదినం ప్రత్యేకత ఏమిటి? ఉగాది రోజున చెట్టుచుల సమ్మేళనంతో కూడిన పచ్చడిని ఎందుకు ఆరగించాలి? రాశి ఫలాలు, తిథులు, నక్షత్రాల ఆధారంగా పంచాంగ శ్రవణం జరుపుకుంటారు అన్నది సత్యం. మరి శ్రీ పరాభవనామ సంవత్సరంలో యుద్ధం వల్ల ప్రజలకు ఆరోగ్యపరంగా, ఆర్థికంగా ఎలా ఉండబోతుంది? భారతదేశంలో రాజకీయ నాయకులకు ఎలా ముందుకు వెళితే మంచి జరుగుతుంది అన్న విషయాలను సామిరి పంచానన దివ్యపీఠం ప్రధాన సంచాలకులు, జ్యోతిష్య శాస్త్ర నిపుణులు ఆర్కే వేదాంతం గారిని మన పండుగలు మన సంస్కృతి కార్యక్రమంలో మరియు ఉగాది ప్రాముఖ్యత గురించి అడిగి తెలుసుకుందాం. మన పండుగలు మన సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం గురుగారు. బాగున్నారా? చాలా రోజులు అవుతుంది. మరి గురుగారు, ఉగాది పండుగ మన తెలుగు ప్రజలు ఎంతో సాంప్రదాయంగా జరుపుకునే పండుగ. మరి ఇలాంటి పండుగ ఉగాది 10 రోజుల ముందుగాను 10 రోజులు వెనకగాను వస్తూ ఉంటుంది. మరి అలాగే ఉగాది పర్వదినం రోజున షడ్రుచుల సమ్మేళనం ఎందుకు? దాని ప్రాశస్త్యం ఏమిటి? చాలా మంచి ప్రశ్న. మన పండుగలన్నీ కూడాను ముఖ్యంగా తిథుల మీద ఆధారపడి ఉంటాయి, అంతేగాని డేట్స్ మీద ఆధారపడి ఉండవు. మీకు ఒక సంక్రాంతి తప్ప ఏ పండగ కూడా ఒకే సమయంలో రాదు. అయితే ఇక్కడ చాంద్రాయణము, సౌరయానము అని 2 ఉంటాయి. కనుక అలా తిథులన్నీ కూడా వస్తూ ఉన్నప్పుడు ఒక తిథి ఖచ్చితంగా 24 గంటలు ఉంటుందనేది లేదు. కొన్ని తిథులు 24 గంటల పైన ఉంటాయి, కొన్ని తిథులు ఒక రోజుకు తక్కువగా కూడా ఉంటాయి. దీంట్లో అదొకటి. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఈ సంవత్సరం అధిక మాసం వచ్చింది. ఆ అధిక మాసాన్ని కలుపుకోవడం వల్ల కాస్త మన ముందుకు జరుగుతుంది, సంవత్సరం ముందు జరుగుతుంది. సహజంగా మార్చి నుంచి ఏప్రిల్ ఆ మధ్యలోనే వస్తుంది. కనుక అట్లా మనకు ఒక 10 రోజుల ముందు వచ్చేసింది. కానీ మీరు గమనిస్తే ఉగాది 10 రోజుల ముందు వచ్చింది, ఎండలు కూడా 10 రోజుల ముందు వచ్చాయి. చూడండి, ఉగాదికి ఏ ఎండలు ఉండాలో ఆ ఎండలు ఇప్పుడు వస్తున్నాయి. అంటే దాని అర్థం ఏంటి? కాలం ఎంత చక్కగా మన వాళ్ళు గమనించారు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. తర్వాత ఉగాదిని మనం జరుపుకునే విధానం సహజంగా ఏ పండగ అయినప్పటికీ కూడాను మనకు ఆధ్యాత్మికంగా, ధార్మికంగా, దైవ సంబంధమైనటువంటి విషయాలతో మేళవించి మన వాళ్ళు చెప్తూ ఉంటారు. ముఖ్యంగా ఏ పండగైనా దైవానికి సంబంధించి ఉంటుంది. మరి ఉగాది ఏ దేవుడికి సంబంధించింది? ముఖ్యంగా చూడండి, మీరు ఉగాది ఏ దేవుడు ఉండడు, కానీ పొద్దున్నే లేవడం ఉంటుంది, స్నానం చేయడం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. దేవుడు అనేది ఏ దేవుడికి చెప్పలేదు మనకు. కారణం ఏంటంటే కాలమే దైవం, కాలమే దైవస్వరూపం. కాబట్టి ఈ కాలాన్ని ఈరోజు ప్రారంభిస్తున్నాం. ఈరోజు ప్రారంభించమని ఎవరు చెప్పారు అంటే, సృష్టి ఈరోజు ఆరంభమైందనేది ఒకటి. తర్వాత విషవత్తు వలయం అనేటువంటి, అంటే గ్రహాలన్నీ కూడా తిరగడం ఈరోజు ప్రారంభమైనది అనేటువంటిది ఒకటి. ఇట్లా అనేక రకాలైనటువంటి భావాలతో కూడి ఉంది. అట్లా మనకి యుగము అంటే నక్షత్రము అన్నారు. ఉగ అంటే నక్షత్రం. ఆ నక్షత్రం ప్రారంభమైన రోజు అని కూడా చెప్పచ్చు. యుగము అంటే కొంతకాలం, ఆ కాలం ప్రారంభమైన రోజు అని కూడా చెప్పచ్చు. ఏ విధంగా చూసినా ఈ ఉగాది అనేటువంటిది ఏదైతే ఉంటుందో చైత్ర శుద్ధ పాడ్యమి రోజున ప్రారంభం అవుతుంది, పాల్గొన అమావాస్యతో పూర్తయిపోతుంది. ఏ సంవత్సరమైనా ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం ప్రారంభమైంది. తెల్లవారుజామున లేవడం, తలంటు స్నానం చేయడం, ఇంటిని అంతకుముందే శుభ్రపరచుకోవడం, ఆ తర్వాత ముఖ్యంగా ఉగాది పచ్చడి అంటారు, దాన్ని చేసుకోవడం. అంటే మనకు ఒక్కొక్క పండగకి ఒక్కొక్క విశేషమైనటువంటి వంటకాలు ఉంటాయి. అది అప్పుడు తప్ప మరి ఇంకొకసారి ఎప్పుడు కూడా చెయ్యం. అట్లాగే ఈ ఉగాదికి కూడా షడ్రుచుల సమ్మేళనం, ఇందాక నువ్వు అన్నావు కదా, ఏమిటి అంటే ఉప్పు, తీపి, పులుపు, వగరు, కారము, చేదు వీటన్నింటినీ కలిపి వీటికి సంబంధించినటువంటి అంశాలంటే చేదుకు వేప చిగురు తీసుకొని, ఉప్పు వేసి, చింతపండు తీసుకొని ఇట్లా ఒక్కొక్కటి దాంట్లో వేస్తూ ఉంటాం. వేసిన తర్వాత దాన్ని ప్రసాదంగా చేస్తాం. చేసిన తర్వాత ఏం చేస్తాం? తీసుకెళ్ళి ఎవరెవరు ఏ దేవుడైతే మా దేవుడు అనుకుంటున్నారంటే, ఏ ఇంటి దేవుడు ఉంటే ఆ ఇంటి దేవుడికి నైవేద్యం పెట్టుకుంటాం. నైవేద్యం పెట్టుకున్న తర్వాత దాన్ని తీసుకుంటాం. దానికి పచ్చడి అని పేరు పెడతాం, కానీ ఉగాది ప్రసాదం అని కూడా అంటాం దాన్ని.
నింబకుసుమ భక్షణ అని చెప్పేసి కూడా ఉంది. అంటే ఉగాది నాడు వేప ఆకు వేప చిగురు తినడం చాలా మంచిది అని చెప్పేసి, అంటే ఉగాది నాడనే కాదు, ఆయుర్వేద పరంగా వేపకు కానీ ఇప్పుడు మనం చెప్తున్నటువంటి వాటన్నిటికి కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ప్రయోగాలు ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా దాన్ని స్వీకరించడం కోసం మన వాళ్ళు ఒక మంచి పద్ధతి పెట్టారు. దాన్ని ఏం చేస్తావు నువ్వు? దేవుడికి నైవేద్యం పెడతావు. పెట్టిన తర్వాత ఏం చేస్తాం? అప్పుడు మనం దాన్ని స్వీకరిస్తాం. ఇక్కడ మీరు బాగా గమనించండి, దాంట్లో ఏదో ఒక రుచి అమ్మ చేసినప్పుడు, మన ఇంట్లో ఆడవాళ్ళు చేసినప్పుడు ఏదో ఒక రుచి ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. అంటే మనం అంతకుముందే సహజంగా వంటలు చేస్తే వంట బాగుందా లేదా అని రుచి చూసి ఎక్కువ తక్కువ కలుపుతూ ఉంటారు. ఇప్పుడు కలపడానికి వీల్లేదు, ఎందుకంటే ఇది ప్రసాదం కాబట్టి ఎంగిలి చేసి చేయకూడదు. అంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి రుచి ఏదైతే ఉందో అదే విధంగా నీ జీవితం నడుస్తోంది. అదే మానసిక ఉద్వేగాలు అనుకోండి, మానసిక భావాలు అనుకోండి, అదే విధమైనటువంటి సంతోషము, దుఃఖము, ఆనందాలు అనుకోండి. అంటే ఈ రుచుల వెనకాల అవి ఉన్నాయి. అంటే ఎవరైనా ఒక మంచి విషయం మనకు గుర్తుందనుకోండి, దాన్ని ఏమంటాం? తీపి గుర్తు అంటాం. ఏదైనా మనకి ఇష్టం లేనటువంటి విషయం జరిగిందనుకోండి, అదొక చేదు సంఘటన అంటాం. అంటే గుర్తుల వెనకాల, అంటే ఈ రుచుల వెనకాల కూడా ఒక మానసిక భావం ఉంది. కనుక ఆ భగవంతుడు నీకు ఈ సంవత్సరం ఏ రుచి ఇవ్వబోతున్నాడో తెలియదు, ఆ రుచిని నువ్వు స్వీకరించు అని చెప్పడం. అంటే కేవలం ఒక ఉగాది పచ్చడిలో మన జీవన విధానాన్ని, తరువాత దాని వెనకాల ఉండేటువంటి, అంటే ఒక నిమిత్త మాత్రత అంటారు. మనం ఏదో చేయాలనుకుంటాం కానీ నువ్వేం చేయలేవు, ఆ రుచి వచ్చింది, నువ్వు ఆస్వాదించు, కాలం ఇలాగే ఉంది, ఇలా నువ్వు ఆస్వాదించవలసిందే అని ఒక చిన్న ప్రతీకాత్మకత అంటారు. అంటే సింబాలిక్గా మన వాళ్ళు ఉగాది పచ్చడిని చాలా అద్భుతంగా చూపిస్తారు. ఆ విధంగా ఉగాది పచ్చడి తీసుకున్న తరువాత మనం సాయంకాలం పూట దేవాలయాల్లో అక్కడికి ఇక్కడికి వెళ్ళి పంచాంగ శ్రవణం చేస్తూ ఉంటాం. భక్ష్యాలు, తీపి వంటలలో భక్ష్యాలు అదొక సంపూర్ణమైన వంటకం అని. అంటే అట్లా భక్ష్యాలే చేయాలని లేదు, ఒక్కొక్క దగ్గర పూర్ణాలు చేస్తూ ఉంటారు, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క వంటకాన్ని చేస్తూ ఉంటారు. భక్ష్యాలు తప్పకుండా చేస్తారు. దాని వెనకాల ఆ ధాన్యం రావడం, ఆ కారణం కూడా ఒకటి ఉంది. సరే, అదొక భక్ష్యం అంటేనే భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్యములు. భక్ష్యాలు తినడం అంటేనే పండుగ. ఏదో కుడుములు తింటే పండుగ అంటుంటారు, కాదు, భక్ష్యం తినడమే పండుగ అనమాట. కాబట్టి ఆ విధంగా పండుగ మనకు ప్రారంభమైంది అని చెప్పడం కోసం, ఆ విధంగా ఆ రోజు నుంచి మనం ఆనందంగా ఉండాలి అని మనం అనుకోవడం కోసం, మన భావన చేయడం కోసం అట్లా ఆ విధంగా చేస్తూ ఉంటాం. ఉగాది పండుగ కేరళ రాష్ట్రంలో ప్రత్యేకంగా జరుపుకుంటారంట గురుగారు. మరి అలాగే కొన్ని చోట్ల, పలు చోట్ల కొత్తగా కూడా పిలుస్తూ ఉంటారంట, ఎందుకు? అవును, ఇప్పుడు మనం చైత్ర శుద్ధ పాడ్యమిని సంవత్సరాదిగా తీసుకుంటాం. ఒక్కొక్క చోట ఒక్కొక్క, అంటే వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి జ్యోతిష్య ఖగోళ శాస్త్ర ప్రాధాన్యతను బట్టి ఒకరోజు నిర్ణయించుకొని వాళ్ళు దాన్ని ఉగాదిని జరుపుకుంటారు. దానికి వాళ్ళ భాషలో ఒక పేరు పెట్టుకుంటారు. ఇదే పేరు అన్ని చోట్ల ఉండాల్సినటువంటి అవసరం లేదు కదమ్మా, అట్లా పెట్టుకుంటారు. దాంట్లో ఉదాహరణకి ఇప్పుడు మహారాష్ట్రకి వెళితే గుడిపడ్వా అంటారు, తర్వాత తమిళనాడు ప్రాంతంలోకి వెళ్తే పుత్తాండు అని పేరు పిలుస్తారు, తర్వాత కేరళ మలయాళీలు విషు అని పిలుస్తూ ఉంటారు, పంజాబీ వాళ్ళు దీన్ని వైశాఖి అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు, తర్వాత బెంగాలీ వాళ్ళట పొయిలా బైశాఖ్ అని పిలుస్తారట, తర్వాత అస్సాం వాళ్ళు బహు అని పిలుస్తూ ఉంటారు. ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రాంతంలో అట్లా పిలుస్తూ ఉంటారు. అది కేరళలో కొత్త వర్షం అని కూడా దానికి ఒక పేరుంది కేరళలో. ఇదే దీనికి ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి విషు అనే పేరు కాకుండా కొత్త వర్షం అనేటువంటి పేరు కూడా ఉంది. అక్కడ ఎలా జరుపుతారు కేరళలో అంటే ఒక్కో దగ్గర ఒక్కో రకంగా. మహారాష్ట్రలో అయితేనేమో జెండా, ఇంటి ముందర జెండా ఎగిరేయడము, తర్వాత ఆ రోజు ప్రత్యేకమైనటువంటి ఒక ఊరేగింపుగా వెళుతూ ఉండడం, ఇట్లాంటివి చేస్తారు. కేరళకు వచ్చే వరకు అక్కడ ఏం జరుగుతుందంటే లేవగానే కొత్త సంవత్సరం మంచి వస్తువులని దర్శనం చేసుకోవాలి, మంచి మనుషుల్ని దర్శనం చేసుకోవాలి అని ముందు రోజే వాళ్ళు అవన్నీ కూడా తీసి పెట్టుకుంటారు. అంటే ఒక అద్దం చూడటం అనేది మంచి సంప్రదాయం. పొద్దున్నే లేవగానే అద్దము, ఆ తర్వాత బంగారము, ఆ తర్వాత డబ్బులు, ఇట్లా మంగళప్రదమైనటువంటి వస్తువులన్నీ కూడా ఒక దగ్గర పెడతారు. ఏనుగు ముఖము, ఇలా మంగళప్రదమైనటువంటి వస్తువులన్నీ కూడా ఒక దగ్గర పెడతారు. అంటే లేవగానే కళ్ళు మూసుకొని అక్కడికి వెళ్ళి అది ముందు చూడాలి, ఆ తర్వాత దేవుణ్ణి చూడాలి. ఇట్లా చూసిన తర్వాత వాళ్ళు పెద్దవాడి దగ్గర నుంచి ఆశీర్వాదం అందుకునేటప్పుడు పెద్దవాడు తప్పకుండా పిల్లలకు డబ్బులు ఇవ్వాలి. దానికి ఒక పేరు ఉంది, ఆ భాషలో పేరు ఉంటుంది, అది విషు ఏదో అంటారు, అట్లా ఒక పేరు ఉంది. అట్లా చేస్తారు. చేసిన తర్వాత మళ్ళీ సాయంకాలం దైవ దర్శనం చేసుకోవడం, ఇలాంటివి చాలా బాగుంటాయి. అక్కడ వంటకాలు కూడా చాలా విచిత్రమైనటువంటి మంచి మంచి వంటకాలని ఇక్కడ తీసుకుంటూ ఉంటారు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా చేస్తారు. అన్నిటికంటే మనలాగానే ఉగాది పచ్చడి చేసినట్టుగానే అక్కడ కూడా వంటకం ఉంటుంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలోకి వెళితేనేమో ఎక్కువ వాళ్ళు మధుర పదార్థాలకు ప్రాధాన్యత ఇస్తారు, అంటే స్వీట్లకు ప్రాధాన్యత ఇస్తారు. దక్షిణ భారతదేశానికి వచ్చేస్తేనేమో మనం పులుపు ఇట్లాంటి వాటికి ప్రాధాన్యత ఇస్తాం. పిండి వంటలు, పులుపు ఇలాంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. అన్ని చోట్ల కూడా జరుగుతూ ఉంటుంది ఉగాది. మన దగ్గరనేమో
ఇంతకుముందు మనం చెప్పినట్టుగా నక్షత్రాలకు మొదలు, కాలానికి మొదలు అనేటట్టుగా మనం ఈ పేరు పెట్టుకొని ఉగాదిని ఆచరిస్తూ ఉంటాం. ఎక్కడ ఏ పేరుతో పిలిచినా కూడా ఉగాది చోట్ల ఒకే, అన్ని చోట్ల ఉంది, అన్ని చోట్ల కూడా సంవత్సరానికి మొదలుగా భావిస్తారు దాన్ని. తెలుగు ప్రజలు మొదటగా మన ఉగాదిని మొదటి సంవత్సరాదిగానే పరిగణించుకుంటూ వెళ్తూ ఉంటారు. చాలా దేనికి అనుకుంటూ ఉంటారు. అలాగే జనవరి 1నే యువత ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు. దీనికి కారణం ఏంటి? అది కొత్త సంవత్సరంగా జరుపుకుంటారు. తెలుగు ప్రజలు మాత్రం ఉగాదినే కొత్త సంవత్సరంగా పరిగణలోకి తీసుకుంటూ ఉంటారు. అంటే దీన్ని ఏమంటారంటే ఉగాది పండగను ఆచరించడం అంటారు. ఉగాది పండగ ఆచరించుట, జనవరి 1ని సెలబ్రేట్ చేసుకునుట, అది ఆ రెండింటి తేడా. ఆచరణ అనేవి వచ్చే వరకు కొన్ని నియమాలు ఉంటాయి. అంటే మన పండగలన్నీ కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టు ధార్మికంగా, ఆధ్యాత్మికంగా ఒక దీనికి అనుసంధానం చేసి ఉంటుంది. కాబట్టి మన వాళ్ళకందరికీ అది నచ్చని వాళ్ళు, అంటే స్నానం చేయకున్నా పర్వాలేదు, ఫోటోలు దిగిస్తే చాలు, అల్లరి చేస్తే చాలు, తాగితే చాలు, తందనాలు ఆడితే చాలు, అంటే ఎంజాయ్ చేయడం అంటారు. దానికి వాళ్ళు ఎంజాయ్ చేయడం అని పేరు పెట్టుకున్నారు. అంటే మనకి ఉండదా ఎంజాయ్ ఉగాది రోజున మనకు ఉండదా ఎంజాయ్ అంటే మనకు ఉండదు. మనకు అలాంటి ఎంజాయ్మెంట్ ఉండదు. అంటే ఒళ్ళు మరిచిపోయే ఎంజాయ్మెంట్ కాదు మనది. ఒళ్ళు మరిచిపోయి విచ్చలవిడిగా ఉండే ఎంజాయ్మెంట్ కాదు మనది. మన ఎంజాయ్మెంట్, మన ఆనందం కుటుంబం పంచుకోవడం, దైవంతో పంచుకోవడం, సమాజంతో పంచుకోవడం, మన ఆనందం అంతా కూడా ఇలా ఉంటుంది. కాబట్టి ఇవి నచ్చకుండా కాస్త విశృంఖలంగా విచ్చలవిడిగా ఉండేవాళ్ళు ఆ విధంగా చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ బాగా గమనించాల్సింది ఏంటంటే, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఖగోళ శాస్త్ర సంబంధమైంది ఉగాది. కానీ జనవరి 1 అనేటువంటి దానికి అసలు ఏ సంబంధం లేదు. ఏమంటే ఏమీ లేదు. జనవరి 1 అనుకున్నారు ఈ రోజు నుంచి మనం అందరం కలిసి పలానా రోజున కలుద్దామా అంటే ఒక డేట్ నిర్ణయించుకున్నట్టుగా, లేదా మీరు ఒక ఇంటికి వెళితే 7వ తారీఖు వచ్చాం కాబట్టి 7వ తారీఖు మీ ఇంటికి రాయిస్తాం అన్నట్టుగా జనవరి 1ని వాళ్ళు నిర్ణయించుకున్నారు. కానీ జనవరి 1కి కానీ ఖగోళ శాస్త్రానికి కానీ ఏం సంబంధం లేదు. మనకు ఖగోళ శాస్త్ర సంబంధమైంది కాబట్టి ఇది తప్పకుండా అయినటువంటిది. కానీ ఇప్పుడు నువ్వు అంటున్న మాటను నేను కొంచెం వ్యతిరేకిస్తా. ఏమిటంటే ఉగాది కంటే జనవరి ఎంత బాగా జరుపుకుంటున్నప్పటికీ, యువత ఎంత బాగా చేస్తున్నప్పటికీ, గత కొన్ని సంవత్సరాల నుంచి మాత్రం ఆ రకమైన స్పృహ వచ్చింది, అవేర్నెస్ వచ్చింది యువతలో. కాస్త చాలామంది ఉగాదిని కూడా జరుపుతూ ఉన్నారని నేనైతే అనుకుంటున్నా, ఎందుకంటే నేను ఆశాజీవిని కాబట్టి. తెలుగు తిథులు, నక్షత్రాలు దేని ప్రాతిపాదికన విభజిస్తారు గురుగారు? తెలుగు తిథులు, నక్షత్రాలు అసలు ఇవన్నీ కూడా అంటే కాలం అనేది ఎవరు నిర్ణయిస్తారు మీరు బాగా గమనించండి. అంటే కాలము అంటే ఒక రోజు అనేది ఎప్పుడు ప్రారంభమవుతుంది? మనకు ఎక్కడ ప్రారంభమవుతుంది చెప్పండి? మామూలుగా మీరు గడియారంలో చూస్తే రాత్రి 12 గంటల ప్రారంభమవుతుంది. కానీ విషయం అది కాదు. మనకు రోజు అనేది సూర్యోదయం నుంచి ప్రారంభమవుతుంది, సూర్యాస్తమయానికి ముగుస్తుంది. అంటే దాన్ని సూర్యోదయాన్ని నుంచి సూర్యాస్తమయానికి జరిగేటువంటి రోజు అనే పదం ఏదైతే ఉందో అది మన పదం కాదు, అది హిందీ పదం లేదా గ్రీక్ పదం, అక్కడి నుంచి వచ్చినటువంటి పదం. మరి మన పదం ఏంటంటే దినమే. కాబట్టి దినము అంటే దాని అర్థం ఏంటంటే సూర్యుడికి దినకరుడు అని పేరు ఉంది. దినకరుడు వచ్చి కనపడేది దినం. ఎంత చక్కగా ఉంది చూడండి. అసలు దానికి దీనికి మీరు అనుసంధానం చూడండి ఎంత కరెక్ట్గా ఉందో, లింక్ ఉంది చూడండి. అంటే దాని అర్థం ఏంటి? మనం సూర్య గమనాన్ని చూసి రోజును తయారు చేసుకుంటున్నాం, లేదా రోజు ప్రారంభమవుతుంది. అదేవిధంగా సూర్యగమనము, చంద్రగమనము, ఈ రెండిటి లెక్కలు గణన, అంటే సూర్యుడు ఎలా ప్రయాణం చేస్తున్నాడు ఖగోళంలో, చంద్రుడు ఎలా ప్రయాణం చేస్తున్నాడు, ఆ లెక్కలు కట్టి మన వాళ్ళు ఏం చేశారంటే అబ్ది అంటారు, అబ్దము, ఆయనము, తర్వాత మాసము, తర్వాత ఋతువు, పక్షము, తిథి, వారము, నక్షత్రము, అంటే కాలాన్ని మన వాళ్ళు ఇన్ని రకాలుగా విభజించారు. అంటే ఒకే కాలాన్ని మీరు ఇన్ని రకాలుగా ఎట్లా విభజిస్తారండి అని మీరు అడగచ్చు. ఉదాహరణకి ఎరుపు రంగు అనేటువంటి దాన్ని ఒకదాన్ని తీసుకోండి. ఎరుపు రంగులో మిశ్రమాలతో ఎన్ని రంగులు ఉంటాయి చూడండి. ఎరుపు రంగు ఉంటుంది, కాషాయం కూడా ఎరుపుకు సంబంధించింది కదా, పింక్ కూడా ఎరుపు సంబంధించింది కదా, కొంచెం గులాబీ కూడా ఎరుపుకు సంబంధించింది కదా. ఈ విధంగా మీరు చూస్తే ఎరుపు అనేటువంటి దాంట్లోనే బోల్డ్ అని ఉన్నాయి. ఇవన్నీ వేరు కాదు, ఇవన్నీ ఒకటే. పోనీ ఇప్పుడు అన్నీ ఒకటే అనగలరా మీరు? అన్నీ ఎరుపుదే అనగలరా? అనడానికే వీల్లేదు, అన్నీ వేరు. అదేవిధంగా కాలాన్ని ఏం చేశారంటే ఇట్లా గణన కట్టారనమాట. సూర్యుడు తిరిగేటువంటి దాన్ని అంటే చంద్రుడు ఎక్కడ ప్రారంభమవుతున్నాడో మళ్ళీ అక్కడికి వచ్చేటువంటిది, సూర్యుడు ఎక్కడ ప్రారంభమవుతున్నాడో అక్కడికి వచ్చేటువంటి దాన్ని ఒక 30 రోజులు ఉంటుంది. కాబట్టి ఈ 30 రోజుల్ని ఏం చేశారు? ఒక మాసం అన్నారు. ఇలాంటి మాసాలని 6 నెలలు కలిపి ఆయనము అన్నారు.
ఇలాంటి 2 ఆయనాల్ని కలిపి ఒక అబ్దము అన్నారు. 15 + 15 తిథులు కలిపి ఒక మాసము అన్నారు. అంటే ప్రతి దాని వెనకాల సూర్యగమనము చంద్రగమనం మాత్రమే ప్రధానంగా, అంటే ఖగోళ శాస్త్రాన్ని మన ఋషులు మన పెద్దలు గమనించి చేసినటువంటిదే కానీ ఉట్టిగా ఇది వేసేసుకోరా, ఇవాళ పాడ్యం వేసేసుకో, ఇవాళ కృష్ణపక్షం వేసేసుకో, ఇది ఈ బ్లాక్లో కృష్ణపక్షం అని రాసుకో, అది కాదు. దానికి లెక్క ఉంది, గణన ఉంది. అలా కొన్ని శతాబ్దాల నుంచి కూడా జరుగుతోంది. అంటే సుమారు 6,000 సంవత్సరాల క్రితం నుంచి మనకు లెక్క వస్తుంది. అంతకు ముందు నుంచి కూడా ఉందంటే రాముడు ఎప్పుడు పుట్టాడో తేదీ ఉందా లేదా, నక్షత్రం ఉందా లేదా, పునర్వసు నక్షత్రం అంటే రాముడు పుట్టినప్పుడు నక్షత్రం ఉంది, కృష్ణుడు పుట్టినప్పుడు నక్షత్రం ఉంది, గణపతి పుట్టినప్పుడు తిథులు ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటి, అప్పటి నుంచి వస్తున్నాయి ఇవన్నీ కూడా. ఈ తిథులు నక్షత్రాల వెనుక కూడా ఆంతర్యం ఏమైనా ఉంది అంటారా? అంటే అదే ఇప్పుడు చంద్రుడు సూర్యుడు నడిచేటువంటి విధానాన్ని మనం తిథులు అంటున్నాం. అంటే చంద్రుడు కళలు సంతరించుకోవడం అంటారు. మనకి ఎప్పుడు మొదలవుతుంది నెల అంటే అమావాస్య నుంచి మొదలవుతుంది. కొంచెం 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 చంద్రుడు కనిపిస్తూ పోతూ ఉంటాడు. పాడ్యమి కొంచెం రేఖ, పాడ్యమి పెద్దగా ఏం కనిపించదు, విధియ తదియ కనిపిస్తూ 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 పూర్తిగా అయిపోతే దాన్ని పూర్ణిమ అన్నారు. పూర్తిగా అయిపోతే పూర్ణిమ అన్నారు. ఆ తర్వాత తగ్గుతూ 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 వస్తారు. ఆ తగ్గుతూ తగ్గుతూ వచ్చినటువంటి దాన్ని కృష్ణము అంటే చీకటి అని అర్థం, శుక్లము అంటే తెలుపు అని అర్థం. కాబట్టి దాన్ని శుక్లపక్షం అన్నాం, దీన్ని కృష్ణపక్షం అని. మళ్ళీ దీంట్లో పాడ్యమి విధియ తదియ అంటే ఎలా అయితే పెరిగిందో అలాగే తరుగుతున్న లెక్కలు కడుతున్నాం మనం. మీరు బాగా గమనించాలి. 1 నుంచి 30 తారీఖు వేలే, 1వ తారీఖు 2వ తారీఖు 15వ తారీఖు 16వ తారీఖు వేలే. మనం 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు +15, మళ్ళీ 15 నుంచి 30 వరకు -15 వేసుకుంటూ వచ్చాం. ఎంత కరెక్ట్గా లెక్కలు కట్టాం మనం అసలు. ఇది మన ఖగోళ శాస్త్ర పరిజ్ఞానం. మన భారతీయుల ఖగోళ శాస్త్ర పరిజ్ఞానం ఇంత ఖచ్చితంగా ఉంది. ఇది మనం గర్వించాల్సినటువంటి విషయం. కాబట్టి మనం ఉగాదిని జరుపుకోవాలి. ఎందుకంటే జరుపుకోకుండా కేవలం జనవరినే జరుపుకుంటే ఇంత చరిత్ర మరుగున పడిపోదా, ఇంత జ్ఞానం మరుగున పడిపోదా. కాబట్టి ఉగాదిని మనం ప్రధానంగా తీసుకోవాలి. చూస్తున్నాం కదా ఉగాది పర్వదినం గురించి ఆర్కే వేదాంత గారు చెప్పే మంచి విషయాలు. మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ముందు చిన్న విరామం తీసుకుందాం. మన పండుగలు మన సంస్కృతి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. గురువుగారు, మరి పరాభవనామ సంవత్సరం అంటేనే భయం వేస్తుంది. అసలు ఆ పేరు వినాలంటేనే భయం వేస్తుంది. అసలు ఈ తెలుగు పేర్లు ఎందుకు వస్తాయంటారు? అసలు ఈ యుద్ధం జరుగుతుంది, సో ఈ యుద్ధంలో ఈ పండుగ జరుపుకోవచ్చా? అసలు పరాభవనామ సంవత్సరం మీరు గమనిస్తే పోయినసారి విశ్వావసునామ సంవత్సరం ఉంది, అంతకుముందు క్రోధినామ సంవత్సరం ఉండే. అప్పుడు కూడా మనం ఈ చర్చ చేశాం. నేను అనేది అదే, మీరు ఒకసారి బాగా గమనిస్తే ఈ క్రోధినామ సంవత్సరంలో కోపతాపాలు బాగా పెరిగిపోతాయి అని చెప్పారు. పెరిగాయి. ఎంత పెరిగాయి అంటే యుద్ధం జరిగేటంత పెరిగాయి. క్రోధినామ సంవత్సరాలు మొదలైనవి. మన రాజకీయ నాయకులకు అనుకోండి, విదేశ దేశ నేతలకు అనుకోండి, మధ్యలో ఉన్నటువంటి వాళ్ళందరికీ అప్పుడు మొదలైనవి. అలాంటప్పుడు మరి విశ్వావసునామ సంవత్సరంలో అది చల్లారాలి కదా అని అడగచ్చు. కానీ విషయం ఏంటంటే క్రోధినామ సంవత్సరం తర్వాత వచ్చింది శాంతినామ సంవత్సరం కాదు. వచ్చి ఉంటే ఎలా ఉండదో తెలియదు మనకు. కానీ విశ్వావసునామ సంవత్సరం వచ్చింది. ఈ విశ్వావసునామ సంవత్సరం ఏం చేస్తుంది అంటే, విశ్వావసునామ సంవత్సరం అంటే సమృద్ధిగా ధనం అని అర్థం. మీరు బాగా గమనించినట్లయితే బంగారం విలువ పెరిగింది, వెండి విలువ పెరిగింది, అసలు ఊహించనంత పెరిగిపోయింది. పెరిగింది అంటే ధనం పెరిగినట్టే కదా, కొనేవాళ్ళు కొంటూనే ఉన్నారు కదా, ధనం అయితే పెరిగినట్టే కదా. ఫంక్షన్స్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఈవెంట్స్ పేరు మీద అయితేంది, ఆల్బమ్స్ పేరు మీద అయితేంది, ఫోటోల పేరు మీద ఎంతైనా జనం డబ్బుల్ని పారబోయడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ధనం పెరిగినట్టా పెరగనట్టా? క్రోధినామ సంవత్సరంలో కోపాలు వస్తాయన్నారు, వచ్చిందా లేదా? విశ్వావసునామ సంవత్సరం డబ్బులు పెరుగుతాయన్నారు, పెరిగిందా పెరగలేదా? ఇప్పుడు ఈ సంవత్సరం ఏం జరగబోతుందంటే పరాభవనామ సంవత్సరం. ఇది ఎవరిని ఉద్దేశించి ఈ పేర్లు ఇలా పెడతారు అంటే, మనకు పురాణ గాథల్లో చాలా గాథలు ఉన్నాయి. దాంట్లో ఒకటి నారద మహర్షి యొక్క కుమారులు 60 మంది ఉంటారు. ఆయనకు అనుకోకుండా ఒక మాయాజాలంలాగా ఓ సంసారం ఏర్పడడం, దాంట్లో ఒక 60 మంది కొడుకులు పుట్టడం, వాళ్ళు అనుకోకుండా చనిపోవడం, వాళ్ళ పేరు మీద పెట్టడం. తర్వాత శ్రీకృష్ణ పరమాత్మకు 60 మంది కొడుకులు ఉన్నారు ఒక దగ్గర అనేటువంటి పురాణ గాథలు వేరు ఉన్నాయి. సరే ఏమున్నా కానీ ఈ పేర్లు అయితే ఇలా ఇచ్చారు. ఈ పేర్లలో మీరు బాగా గమనించినట్లయితే ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదుత, ప్రజోత్పత్తి ఇట్లా వచ్చేటువంటి పరంపరలో ప్రతి 20వ సంవత్సరం ఇట్లాగే ఉంటుంది పేరు. అంటే మొదటి 20 సంవత్సరాల్లో వ్యయనామ సంవత్సరం వస్తుంది, రెండో 20వ సంవత్సరం
ఈ పరాభవనామ సంవత్సరం. మూడో 20వ సంవత్సరం అంటే 60వ సంవత్సరం క్షయనామ సంవత్సరం. అంటే విచిత్రంగా ఉంది. అంటే నేను ఎందుకోసం చెప్తున్నానంటే మన వాళ్ళు ఈ సంవత్సరం పేరును కూడా ఏదో మామూలుగా మనం షాప్ పేర్లు పెట్టుకున్నట్టుగానో లేదంటే దేనికో ఒక పేరు పెట్టినట్టుగానో అట్లా పెట్టలేదు. ఆ వాతావరణము, పరిస్థితులు, ప్రభావము ప్రజల మీద చూపిస్తున్నటువంటి విధానాన్ని ఆలోచించే ఈ పేరు పెట్టారు. ఇప్పుడు పరాభవ సంవత్సరం ఏం జరగబోతోంది? తప్పకుండా పరాభవాలు ఎదురవుతాయి. ఎవరికి ఎదురవుతాయి అంటే ఇక్కడ కూడా 2-3 రకాలుగా ఉంటుంది. ఒకటి ఏంటంటే మనుషుల్లో అసలు 3 రకాలు ఉంటారు. ఏమిటి అంటే రజోగుణము, తమోగుణము, సత్వగుణము అని ఒక 3 రకాల మనుషులు ఉంటారు. ఆ 3 రకాల మనుషుల్లో రజోగుణపు మనుషులు ఎప్పుడు కూడా పేరు, పాపులారిటీ, కీర్తి, అవార్డ్స్ ఇవి కోరుకుంటూ ఉంటారు. గుర్తింపు, 10 మంది దగ్గరికి వెళ్తే గుర్తింపు. అందుకే వాళ్ళ డ్రెస్సింగ్ కానీ మిగిలినటువంటి విషయాలు కానీ వాళ్ళు సపరేట్గా కనిపిస్తుండే, చూడగానే అబ్బా బాగుందే అనిపించేటట్టుగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు. ఈ ఫ్లెక్సీలు, వాటి మీద పేర్లు, ఇలా ఇవన్నీ కోరుకునేటువంటి వాళ్ళు రజోగుణానికి సంబంధించినటువంటి వాళ్ళు. తమో గుణానికి సంబంధించిన వాళ్ళు ఎట్లా ఉంటారంటే రజోగుణం సంబంధించిన వాడు ఒక దానం చేసి పేరు, లేదా ఒక పని చేసి పేరు, లేదా ఒక గొప్ప పని చేసో ఏదో పని చేసి పేరు కోరుకునేవాడు రజోగుణ సంపన్నుడు. తమో గుణం వాడు ఇవన్నీ ఏం చేయడు, కానీ ఇది చేసేవాడు పక్కన వచ్చి నిలబడతాడు. ఇదేంటంటే వాడు మా బాబాయ్, వీడు మా మామయ్య అని నిలబడతాడు. చచ్చుకుంటూ వాడిని కూడా ఫోటో తీస్తాం, వాడు కూడా అక్కడ ఉంటాడు, అంతమందిలో వాడు కూడా ఉంటాడు. వాడు ఏమీ పని చేయడు, కానీ మాత్రం వాడికి కూడా పేరు కావాలి, వాడికి కూడా కీర్తి కండుదు. అంటే ఇచ్చి పేరు తెచ్చుకునేవాడు రజోగుణ సంపన్న. ఇవ్వకుండానే పేరు కావాలని కోరుకొని ఈ ప్లాన్లు వేస్తూ ఉంటాడే చెడ్డ రకమైనటువంటి ఈ దుష్ట వ్యూహాలు పన్నేటువంటి వాడు తమోగుణ సంపన్నుడు. సాత్వికుడు ఎలా ఉంటాడు? పేరు వచ్చినా పర్లేదు, పేరు రాకున్నా పర్లేదు, నా పని నేను చేస్తూ పోతా అనేటువంటి వాడు సాత్వికుడు. ఈ ముగ్గురికి పరాభవాలు ఉంటాయి. ఈ సంవత్సరం ముగ్గురికి పరాభవాలు ఉంటాయి. ఎలా ఉంటాయి? ముగ్గురికి ఎట్లుంటాయండి అంటే ఉదాహరణకి రజోగుణం ఉన్నటువంటి వాడు అనుకోండి, అంటే పేరు కావాలనుకునేటువంటి వాడికి ఎక్కడికక్కడికి అవమానాల పాలు అవుతూ ఉండడం అనేది కూడా సహజమైన విషయం, అంతే కదా. కావాలని ముందుకు పరిగెత్తి అంతమందిని తోసేసి ముందర నిలబడేటువంటి వాడికి ఎక్కడో చోట అవమానం ఎదురు కావడం అనేది అది పెద్ద ఆశ్చర్యకరమైన విషయం. తర్వాత ఏం పని చేయకుండా పేరు కోరుకునేటువంటి వాడికి పరాభవం ఎదురు కావడం అనేది ఓ పెద్ద ఆశ్చర్యమేం కాదు. ఎక్కడో చోట వాడికి పరాభవం అంటే ఇన్సల్ట్ ఎక్కడో చోట జరగడం అనేది అదో పెద్ద ఆశ్చర్యం కాదు. మరి సత్వగుణం ఉన్నటువంటి వాడు కూడా ఎలా జరుగుతుంది అంటే ఎలా జరుగుతుందంటే వాడిని ఒక కార్యక్రమాన్ని పిలుస్తాం, వాడికి ముందు కూర్చోబెడతాం, నువ్వే ప్రధానం అంటాం. ఆ తర్వాత ఇంకోళ్ళు వస్తారు, వీడు పోయి వెనక్కి ఎక్కడో కూర్చుంటాడు. అసలు పిలవమన్నది ఎవరు, వెనక్కి పంపించమన్నది పాపం అతని ప్రమేయమే లేదు, నువ్వు పిలిస్తేనే వచ్చాడు ఆయన, కానీ మనకే తెలియకుండా అతన్ని వెనక్కి దూరం పంపిస్తూ ఉంటాం. ఇది సత్వగుణ సంపన్నుడికి జరిగేటువంటి పరాభవం. ఇలా అందరికీ జరుగుతుంది. అయితే ఈ పరాభవాలు జరగడం వల్ల ఉండేటువంటి ఏమిటి అంటే ఉదాహరణకి ఇప్పుడు దేశ నాయకులు ఉంటారు చూసారు, ఇంకో దేశం చూడడానికి విజిటింగ్ చేయడానికి వెళ్ళడం, అట్లా చేస్తున్నప్పుడు ఒక గౌరవంగా వారిని పిలిచినప్పుడు ఎక్కడో చోట పరాభవాలు ఎదురవుతుంటాయి. ఇవే కాకుండా ఇంకా పరాభవాలు ఎట్లా ఎదురవుతాయి వీళ్ళకంటే అనుకోకుండా నోరు జారి గబుక్కుని ఏదో ఒక మాట అనేసేయడం. సహజంగా మనకు బాగున్నప్పుడేమో సర్లే పెద్దవాడు ఏదో మాట అన్నాడులే అని మనం సవరించుకుంటాం. ఈ పరాభవన సంవత్సరంలో అలా ఉండదు. చిన్నవాడైనా పెద్దవాడైనా, ఎంత పెద్దవాడైనా ఎంత గొప్పవాడైనా ఎందుకన్నావో చెప్పు అని వాడెంత మాట అన్నాడో అంతకంటే ఎక్కువ మాట్లాడడానికి వీడు ప్రయత్నం చేస్తూ ఉండడం, ఇట్లా అతనికి పరాభవాలు ఎదురవుతాయి. కనుక ఈ పరాభవనామ సంవత్సరం అనేది లేదంటే ఇన్సల్ట్ కాకపోయినా ఇన్సల్ట్గా భావించడం. మనం దగ్గరికి వెళ్తాం, అందరితో సరదాగా మాట్లాడతాడు, మనతో వాడు ఎక్కువ మాట్లాడలేదు, ఇంటికి వచ్చి ఏడుస్తూ కూర్చుంటారు. ఈ సత్వగుణ సంపన్నులు వీడు. ఏంటంటే నాకేదో పరాభవం జరిగిందని ఒక ఫీలింగ్. అది అక్క చెల్లెళ్ళ మధ్య జరగచ్చు, ఓ కుటుంబం మధ్య జరగచ్చు, ఓ ఇన్స్టిట్యూషన్ మధ్య జరగచ్చు, ఇంకెక్కడైనా జరగచ్చు కాక. ఇలా ఈ సంవత్సరం పరాభవాలు ఎదురవుతాయి. అయితే ఏం జరుగుతుంది వెంటనే అడగచ్చు. అంటే గతంలో ఉన్న కోపతాపాలు ఇంకా పెరుగుతాయి, యుద్ధాలు ఇంకా పెరుగుతాయి. ఇంత వాతావరణంలో పండగలు చేసుకోవచ్చా ఇది నువ్వు అడుగుతున్నావు. కానీ ఈ పండగ ఏదైతే ఉంటుందో నీ పుట్టినరోజు నా పుట్టినరోజు కాదు. ఈ పండగ కాలానికి సంబంధించిన పుట్టినరోజు. తర్వాత ఏ పండగ అయితే నువ్వు అనుకుంటున్నావో శుభాలు ఇచ్చేది కూడా అదే కదా. అశుభమిస్తోంది, లేదంటే గొడవలు పెడుతోంది, లేదా పరాభవిస్తోంది, కాబట్టి ఇట్లాంటి పండుగలు ఎందుకండి, ఓ పక్క తన్నుకుంటుంటే మనకు పండుగలు ఎందుకండి అంటున్నావు. కానీ ఇప్పుడు ఏదైతే గొడవలు పడుతున్నారో, యుద్ధాలు చేస్తున్నారో, ఇది కూడా పంచాంగంలో చెప్తేనే జరుగుతుంది అక్కడ. రెండవది ఏంటంటే అవి నిజంగా ఆ పోరాటాలు ఏవైతే ఉన్నాయో న్యాయబద్ధమైన పోరాటాలు కాదని ప్రపంచం అందరికీ తెలుసు.
అవునా? ఒళ్ళు కొవ్వెక్కి తనుకుంటున్నారంటారే, ఇప్పుడు అలాంటి యుద్ధాలు జరుగుతున్నాయి. వాటిని లెక్కలోకి తీసుకొని మన పండుగని ఎందుకు పక్కన పెట్టేసుకోవడం? అందుకని చక్కగా పండుగ జరుపుకోవచ్చు. అంటే ఈ పరాభవ సంవత్సరం అదర్ దేశాలకు కూడా ఉంటుందా? ఇప్పుడు అదే చెప్పానమ్మా నేను, క్రోధినామ సంవత్సరం ప్రపంచంలో అంతటా లేదా? అంటే ఆ పరాభవం అందరికీ కోపాలు వచ్చాయి జరుగుతుంది అని అనుకోవచ్చా? అదే, అందరికీ కోపాలు వచ్చాయిగా. క్రోధినామ సంవత్సరాలు అందరికీ కోపాలు వచ్చాయిగా. ఇప్పుడు యుద్ధాలు కూడా అందరి, అంటే పంచాంగం అనేది కేవలం నీకు నాకు సంబంధించింది కాదు, విశ్వానికి సంబంధించింది. విశ్వం అంతటి మీద అయితే జరుగుతూనే ఉంటుంది. కాకపోతే మనం గమనించం, మన దాకా అది రాదు. అయితే మిగిలిన వాళ్ళ ఇవి కూడా ఉన్నాయి కదా, అంటే వాళ్ళ సెంటిమెంట్స్, వాళ్ళ లెక్కలు, వాళ్ళ కాలగణన ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. అంటే జనవరి 1 ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. అంటే అవి కూడా ఉన్నాయి కానీ దీంట్లో ఒక చిన్న భాగం మాత్రమే. అంటే 1వ తారీఖు పుట్టినవాడు, 2వ తారీఖు పుట్టినవాడు, 9వ తారీఖు పుట్టినవాడు, అక్కడ వాళ్ళ సెంటిమెంట్లు, పలానా డేట్ మంచిది కాదు, పలానా డేట్ మంచిది కదా, ఇవన్నీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి శాస్త్రంలో ఉన్నాయి. కానీ మన శాస్త్రంతో పోలిస్తే అవి చాలా చిన్న విషయాలు అన్నట్టు. అవి కూడా నిజమే, కానీ దీనంతా పరిపూర్ణంగా ఆ శాస్త్రం విస్తృతమై వ్యాపించి పరిశోధించబడి పరిష్కరించబడి లేదు. మనకది అలా పరిశోధించారు కాబట్టి విశ్వవ్యాప్తంగా పనిచేస్తుంది. నువ్వు చేస్తుంది అనుకున్నా చేస్తుంది, చేయట్లేదు అనుకున్నా చేస్తుంది. అదే మన యొక్క ఋషుల యొక్క గొప్పతనం, అంటే మన శాస్త్రజ్ఞుల యొక్క గొప్పతనం, అది మన శాస్త్రం యొక్క గొప్పతనం. గర్వించాల్సినటువంటి విషయం ఇది. మరి ఈ గురుగారు ఇన్ని చెప్తున్నారు కదా, పంచాంగాన్ని జ్యోతిష్యాన్ని నమ్మని వాళ్ళకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు ఇంతవరకు నేను చెప్పిన మాట ఇదే. నమ్మని వాళ్ళకి, నమ్మొద్దు అనే వాళ్ళకి, ఈ శాస్త్రం అబద్ధము అనేటువంటి వాళ్ళకి మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. అదేంటండి మీరు మీ శాస్త్రం గురించి మీరు ఇంత గొప్పగా చెప్పినప్పుడు వాళ్ళకి ఎందుకు చెప్పారు? చెప్పాల్సిందే కదా. అంటే వాళ్ళకి నేను చెప్పాల్సిన అవసరం లేదు, కాలమే చెప్తుంది. వాడికి మనం ఎవరని అంటే, ఒక అతను ఉన్నాడు, చాలా ఆరోగ్యంగా ఉంటాడు వాడు డాక్టర్స్ని నమ్మడు, మందుల్ని కూడా నమ్మడు, దేన్ని నమ్మడు. కాబట్టి ఇవంతా అబద్ధం, వీళ్ళంతా మోసం చేస్తున్నారు, మెడిసిన్ అంతా అబద్ధం అని వాడు ప్రచారం చేస్తున్నాడు. ఎప్పటి వరకు చేయగలడు అలా? ఎంతకాలం చేస్తాడు? అంటే వాడికి ఏదో పెద్ద సమస్య వచ్చేంతవరకు, వాడు పోయి హాస్పిటల్లో జాయిన్ అయ్యేంతవరకు చేస్తాడు. ఒకవేళ ఏదో ఆరోగ్యం బాగాలేక ఈ హాస్పిటల్లో జాయిన్ అయ్యి గుండె బాగాలేకనో ఊపిరితిత్తులు బాగాలేకనో వెళ్ళాడు, ఒక 4 రోజులు 6 నెలలో పడిపోయాడు, తర్వాత బయటకు వచ్చాడు, కాలో చెయ్యో ఎరిగి వచ్చాడు. అప్పుడేం మాట్లాడతాడు తెలుసా అండి? ఏది డాక్టర్లను నమ్మొద్దు, మందుల్ని నమ్మొద్దు అన్నవాడు. అందరు అట్లా ఉండరండి, కొంతమంది మంచి డాక్టర్లు కూడా ఉంటారు. అన్ని కంపెనీలు కాదండి, కొన్ని కంపెనీలు మంచివి కూడా ఉంటాయి. ఎవరు నమ్మించారు వాడిని? డాక్టర్లా? మందులా? ఎవరు నమ్మించారు? పరిస్థితే నమ్మించింది వాడిని. అదేవిధంగా మనము మాట్లాడేటప్పుడు చాలాసార్లు అంటామమ్మా, కొన్ని మనము పరిష్కరించలేనటువంటి సమస్యల్ని కాలమే పరిష్కరిస్తుంది, కాలమే తీర్పు చెప్తుంది అని మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి కాలం ఎలా తీర్పు చెప్తోంది అంటే ఇలా తీర్పు చెప్తోంది. మీరు నమ్మినా నమ్మకపోయినా అష్టగ్రహ కూటమి అని మనం మాట్లాడుకున్నాం. అష్టగ్రహ కూటమి సందర్భంలో ఏం చెప్పాము? ఉత్పాతాలు వచ్చేస్తాయి, అంటువ్యాధులు వస్తాయి, ప్రబలుతాయని చెప్పాం. ఆయన ఎవరు? గోగినేని బాబా, బాబునేని గోగో ఎవరో ఉన్నారు ఒక ఆయన, ఆయనతో పాటు ఇంకో 4 ఉన్నారు. వాళ్ళు కూర్చొని చివరికి కరోనా, ఒక పక్క కరోనా వస్తే ఒక పక్క పండితులందరూ మేము పంచాంగంలో చెప్పాం కాబట్టి వచ్చిందని వీళ్ళు మాట్లాడుతుంటే ఆయన ఏం మాట్లాడాడో తెలుసా? మీరు చెప్పినందుకే వచ్చిందా? అయితే మీరే తీసుకొచ్చారా కరోనా? మాట్లాడడం చూడండి. అయితే మీరే తీసుకొచ్చారా? మరి అట్లయితే చైనా నుంచి వస్తుందని ఎందుకు చెప్పలేదు? అలాగే గబ్బిలం నుంచి వస్తుందని ఎందుకు చెప్పలేదు మీరు? ఇదా మాట్లాడేది? అవహేళన అనమాట. అంటే ఆ శాస్త్రాన్ని అవహేళన చేయడం. శాస్త్రం నీకు ఒక మాట చెప్పింది అంటే, మీ అమ్మ వెళుతూ ఉంటే, అమ్మ జాగ్రత్తగా ఉండు తల్లి అని చెప్పింది అనుకో, భద్రం బిడ్డ అని చెప్పింది. చెప్తే గబుక్కుని నీ పర్సో ఏదో పోగొట్టుకున్నావు. ఇంటికి వచ్చిన తర్వాత మీ అమ్మ అంటుంది, నేను చెప్పలేదా జాగ్రత్తగా ఉండమని? అంటే జాగ్రత్తగా ఉండమన్నావు కానీ పర్సు బుద్ధని చెప్పావా? ఇది ఎక్కడి మాట అండి? జాగ్రత్తగా ఉండమనే దాంట్లో ఇవన్నీ అర్థాలు ఉంటాయి, ఉండవా? ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోరంటే ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో అన్నావు కానీ గుండె జాగ్రత్తగా చూసుకో అన్నావా? ఇది ఎక్కడి మాట? కడుపు నిండా భోజనం చేయరంటే కడుపు నిండా భోజనం చేయమన్నావు కానీ పలానా కూర కలుపుకోమన్నావా? ఇవి అసలు మాటలు అనొచ్చు అసలు వీటిని? అంటే వీళ్ళు ఏంటంటే తట్టుకోలేక అసూయతోటి మన శాస్త్రం మీద వేరే వాడికంటే మన భారతీయుడు కాని వాడికో ఇంకోడికో ద్వేషం ఉంటే పర్వాలేదు, మన దేశంలోనే ఉన్న చీడపురుగులు వీళ్ళందరూ. నేనేమంటున్నానంటే ఆ శాస్త్రాన్ని చెప్పినటువంటి దాంట్లో వాస్తవం ఎంత ఉందో ముందు అంతవరకు ఒప్పుకోండి, మిగిలిందని ఒప్పుకోకండి. మొన్నటికి మొన్న ఏమైంది? అష్టగ్రహ కూటమి తర్వాత షడ్గ్రహ కూటమి అన్నారు, యుద్ధాలు వస్తాయి అన్నారు, ఒక ప్రధానమైన నాయకుడు మరణిస్తాడు అని పంచాంగంలో రాశారమ్మా, మీరు ఇప్పటికి కూడా చూడొచ్చు. ప్రధానమైన నాయకుడు మరణిస్తాడు అని చెప్పారు. మరణించాడా లేదా? యుద్ధాలు వచ్చాయా లేదా? జరుగుతున్నాయా లేదా? ఎవరు నమ్మించాలి వీళ్ళందరినీ?
కాలం నమ్మిస్తోందిగా, ఆ పంచాంగమే నమ్మిస్తోందిగా, నువ్వు నమ్మినా నమ్మకపోయినా. గత 3 సంవత్సరాల నుంచి మీరు పంచాంగం తీసి చూసుకోండి, బంగారం ధర పెరుగుతోంది అని ఉంది, వెండి ధర పెరుగుతుంది అని. పెరిగిందా లేదా? అంటే ఎంత ముందు దృష్టితో, దూరదృష్టితో మన వాళ్ళు ఈ శాస్త్రాన్ని తయారు చేస్తే మన వాళ్ళు ముందు దాన్ని ఒప్పుకొని ఇంకా దీన్ని చక్కగా తయారు చేయండి, అట్లా కాదు ఇలా తయారు చేయండి అని చెప్పాలి. కానీ ఇది ఒక శాస్త్రమే కానట్టుగా, ఏదో మీరు రాసుకున్నారు, గుడ్డిగా రాసుకున్నారు అన్నట్టుగా. ఈరోజు గ్రహణం పడుతుందన్న టైంకు గ్రహణం పడిందా లేదా? మన సూర్యగ్రహణం చూసారు, పలానా దేశాల్లో పలానా సమయంలో మీకు గ్రహణం పడుతోంది, కనిపిస్తోంది అని చెప్తే కనపడిందా లేదా? అరే ఇవన్నీ వాస్తవాలు కాదా? ఇంతకంటే వాస్తవం ఏముండాలి? ఇవన్నీ వాస్తవాలే కదమ్మా. కాబట్టి నమ్మొద్దు, నమ్మకూడదు అనేటువంటి వాళ్ళని మనం ఒప్పించాల్సిన అవసరం లేదు. అట్లా అని 24 గంటలు పంచాంగం చేతిలో పట్టుకొని తిరగాల్సిన అవసరం కూడా లేదు. ఇది బాగా గుర్తుంచుకోవాలి. అలా అని కూర్చుంటే, నిలబడితే అష్టమ, నవమ, ఇప్పుడు రాహుకాలమా, ఇప్పుడు ఏ కాలం, ఇలా ఇంతకంటే దరిద్రం ఇంకోటి లేదు. ఇలాంటి వాళ్ళు చేయబట్టే అలాంటి వాళ్ళు తయారవుతున్నారు. నీకు అంటే నేను అనేది ఏంటంటే, ఈరోజు నువ్వు ఆఫీస్కి వెళ్ళాలి, వెళ్ళేటప్పుడు పలానా సమయంలో ఆఫీస్కి వెళ్ళాలంటే అది రాహుకాలం. వెళ్తావా వెళ్ళవా? రోజు వెళ్ళేదేగా. రాహుకాలం అని మానేస్తావా? కాదు కదా. అంటే మనవాళ్ళు కొంతమంది ఇలా చాదస్తులు తయారయ్యి భయపెడుతూ ఉంటారు జనాలు, ఇలా భయపెడుతూ ఉంటారు. కాబట్టి ఇంత చాదస్తము పనికిరాదు, అట్లానే అంత నిర్లక్ష్యం కూడా పనికిరాదు. శాస్త్రాన్ని శాస్త్రంగా చూడండి, శాస్త్రంగా భావించండి, శాస్త్రంగా గౌరవించండి. ఇది నేను చెప్పేది. గురుగారు, మరి ఈ పంచాంగ శ్రవణంలో చెప్పినవన్నీ జరుగుతాయా? మరి జరిగిన వాటిలో మీకేమైనా అనుభవం ఉందా? మీ అనుభవంలో జరిగాయా మీకేమైనా? అంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ నా అనుభవంలో జరుగుతున్నవే. దాంతోపాటు నాకంటూ ఒక జాతకం ఉంటుంది. ఇలా ప్రతి వాళ్ళకు ఒక జాతకం ఉంటుంది. చాలామంది ఏమంటారంటే, ఈ జ్యోతిష్యులు వీళ్ళందరూ కలిసి జనాల్ని భయపెడుతున్నారు, ఇంకేదో చేస్తున్నారు, ఏదో అంటారు. కానీ మీరు బాగా గమనించండి, ఎవరైనా సరే వాడికి సమస్య వచ్చి వాడికి ఎంత పోరాటం చెయ్యాలో అంత పోరాటం చేసి అలిసిపోయి ఏం తోచక దిక్కుతోచని పరిస్థితుల్లో మా దగ్గరికి వస్తాడు. అర్థమైందా? డాక్టర్ దగ్గరికి అందరూ తిరిగి, ఇంతమంది దగ్గర తిరిగానండి, నాకు ఏం జబ్బు లేదన్నారు, కానీ నాకు ఆరోగ్యం బాగాలేదు, ఏందో చెప్పండి, ఏమైనా గ్రహాలు ఉన్నాయా మీద అంటే అప్పుడు వస్తాడు నా దగ్గరికి. మీరు ఏమనుకుంటున్నారంటే, జ్యోతిష్యుడు చెప్తే వాడికి రోగం వస్తుందా అండి? జ్యోతిష్యుడు చెప్తే వాడు భయపడతాడా అండి? కాదు. చెప్పగానే జ్యోతిష్యుడు చెప్పగానే వీళ్ళందరూ వింటలేదు. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకొని ఇంకా ఎక్కడ కూడా మార్గం దొరక్కపోతే, నా డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, నా కర్మ ఏంది, నా జన్మ ఏంది, మా అబ్బాయికి పెళ్ళెందుకు కావట్లేదు, మా అమ్మాయికి ఉద్యోగం ఎందుకు రావట్లేదు, అందరితో పాటు సమానంగానే చదువుతుంది, అందరికంటే తెలివైంది కదా, ఎందుకు రావట్లేదు అంటే ఏంది? కనీసం ఒక 20-30 ఇంటర్వ్యూలు అటెండ్ చేసి ఉంటుంది ఆ అమ్మాయి. చేసి అలసి సొలిసిపోయి ఇంకా అసలు ఇలా ఎందుకు జరుగుతుందని అప్పుడు మా దగ్గరికి వస్తుంది. అంటే జ్యోతిష్ శాస్త్రం అనే దాన్ని చివరికి అందరూ ఎన్నుకుంటున్నారు, కానీ మొదలే ఎవరు రావట్లేదు. వాళ్ళంతటా వాళ్ళు వస్తున్నారు. మేము ఇంటింటికి వెళ్ళి, ఈ సంవత్సరం నీకు శని పెట్టింది, రా అని ఎవరిని పిలవట్లే. ఈ సంవత్సరం నీకు గ్రాచారం బాగాలేదు, రా అని ఎవరిని పిలవట్లే. వాడంతట వాడికే నాకు శని పట్టిందేమో అని భయం వేస్తోంది. వాడంతట వాడికే నాకు ఎందుకు ఉద్యోగం రావట్లేదు. నాకు భూతగాదాలు ప్రశాంతంగా ఎవడి భూమి వాడు చేసుకుంటే, గత 3 సంవత్సరాల నుంచి చెప్పాం భూతగాదాలు ఎక్కువ అవుతాయని చెప్పాం. గత 3 సంవత్సరాల నుంచి మీరు చూసుకుంటే చెప్పాం. ఇప్పుడు వాడి మానాన వాడు అదేది భూమిని అంటే పట్టా అయినటువంటి భూమి కూడా దాంట్లో కంప్యూటర్లో వసుధాను ఏదో చేశారు కదా, దాంట్లో పేర్లు మారవడం వల్ల భూతగాదాలు ఎన్ని ఉన్నాయో కోర్టులో తెలియదు. ఇవన్నీ పంచాంగం చెప్తున్న వాస్తవాలు కాదా? కాబట్టి అందరు ఎప్పుడు వస్తున్నారు అంటే, వాళ్ళ పోరాటం వాళ్ళు చేసే చివరికి నా పరిస్థితి ఏంటి అని వస్తున్నారు. మరి మీరేం చేస్తారు వెంటనే అడగచ్చు. ఒక జ్యోతిష్ శాస్త్ర పండితులుగా మీరేం చేస్తారు అంటే, ఇక్కడ మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ గ్రహ ప్రభావం అనేది ఒకటి ఉంటుంది. అంటే ఈ గ్రహ ప్రభావం అంటే ఏంటంటే, చంద్రుడి ప్రభావము, నక్షత్ర ప్రభావము. అంటే ఇప్పుడు ఎండాకాలం ప్రభావం ఉంటుందా లేదా మనిషి మీద? వర్షాకాల ప్రభావం ఉంటుందా లేదా? చలికాల ప్రభావం ఉంటుందా లేదా? అంటే ఆ శరీరం బాగలేని వాడికి ఆ సమయంలో ఇంకాస్త ఇబ్బంది అవుతుందిగా, తట్టుకోలేని వాడికి ఇంకాస్త ఇబ్బంది అవుతుందిగా. ఈ వాతావరణం ఎలా అయితే పనిచేస్తుందో మన మీద అవి కూడా పనిచేస్తాయి అని మన పెద్దలు కనిపెట్టి ఎవరెవరి మీద ఎవరెవరి మీద అంటే ఏ రాశి మీద ఎలా పనిచేస్తుందో అది కూడా చెప్పారు. అట్లా పనిచేస్తున్న సందర్భంలో అంటే నీకు ఒక వ్యతిరేకమైన వాతావరణం ఉన్న సమయంలో నువ్వెంత పోరాటం చేసినా పోరాటంలో గెలవలేవు.
ఎందుకంటే వాతావరణమే ఎందుకో నీకు ప్రతికూలంగా ఉంది, నీ పోరాటం సరిపోవట్లేదు. అప్పుడే మనం దైవ సహాయాన్ని వేడుకుంటాం. గ్రహ పూజలు అంటే గ్రహ పూజలు కాదు, బాగా గుర్తుంచుకోవాలి. గ్రహ పూజలు అంటే ఈ పరిస్థితిని అంతా బాగు చేయమని, ఈ వ్యతిరేకతనంతా అనుకూలతగా చేయమని దైవాన్ని ప్రార్థించడం, వేడుకోవడం అంతే. కాబట్టి ఇప్పుడు నా దగ్గరికి మీరు నా దగ్గరికి వచ్చేస్తే మీరు ఒక రోజు కూర్చోండి, ఓ శనివారమో మంగళవారమో రండి, వచ్చేసి వాళ్ళే చెప్తారు అసలు ఎట్లా చెప్పారు మీరని వాళ్ళే చెప్తారు. మాకెవరు చెప్తున్నారు? నేనేమో ఆకాశంలో నుంచి వింటున్నాను, దేవుడా అని చెప్పేసి వింటున్నాను. లేదు, అక్కడ శాస్త్రంలో ఈ గ్రహం ఇక్కడ ఉంటే వీళ్ళకి ఈ పలానా జబ్బు ఉంది చెప్పా, అవునన్నారు. ఇంకేం తప్పే ఉంది, శాస్త్రమే కదా అది. కాబట్టి చాలా వాస్తవాలు ఉన్నాయి, జరిగిన వాస్తవాలు ఉన్నాయి. తర్వాత వచ్చేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏమనుకుంటుంటారు మా దగ్గరికి వచ్చేటప్పుడు అంటే, నేను ఇలా చేయబెట్టేసి ఇలా అంటే ఏదో పోతుంది అనుకుంటారు. అది శుద్ధ అబద్ధం. ఎవడి గ్రాచారానికి వాడే ప్రయత్నం చేసుకోవాలి. మా ప్రయత్నం రెండో ప్రయత్నం మాత్రమే. అంటే ఉదాహరణకి ఒక శని బాలేనివాడో ఇంకేదో గురువు బాలేనివాడో వాడి ఏడుపు వాడు ఏడవాలి. వాడి బదులు 4 బ్రాహ్మలు ఏడిస్తే ఏం లాభం? అంతే కదా, వాడి బాధ వాడు పడాలి కదమ్మా. కాబట్టి ఎవరికైతే దైవానుగ్రహ లోపం ఉంటుందో, గ్రాచారం బాలేదు అంటేనే దైవానుగ్రహ లోపము అని అర్థం. ఆ దైవానుగ్రహ లోపం ఉండడం వల్లనే ఈ విధంగా జరుగుతుంది, ప్రతికూలత ఏర్పడుతోంది అని అర్థం. కనుక ఆ దైవానుగ్రహం కలగడం కోసం ఈ పూజలన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇట్లా బోల్డ్ అని వాస్తవాలు ఉన్నాయి. కాబట్టి అంటే ఎంతమంది కాదనుకుంటున్నా జ్యోతిష్ శాస్త్రవేత్తలు ఉంటున్నారు, జ్యోతిష్ శాస్త్రం నడుస్తుంది, దాని మీద ఇంకా బోల్డ్ అని ప్రయోగాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇంకా అన్నట్టు ఈ గ్రహ దోష నివారణకు ప్రత్యేకమైన పరిష్కార మార్గాలు ఏమైనా ఉన్నాయా? ఇందాక నేను చెప్పింది అదే. నేను ఏమంటానంటే, ఏదన్నా బాగలేదు అని చెప్పగానే అమెరికాలో కొడుకుంటాడు, అమ్మ నాకు ఉద్యోగం రావట్లేదు అంటాడు. అంటే వాడి ప్రయత్నాలు వాడు చేసుకొని, అంతకుముందు పరిస్థితి ఏంటో తెలుసా మీకు? అంతకుముందు ఆ తల్లి పాపం ఆమెకున్న భక్తితో చెప్తున్నానా, పలానా చదువుకుంటే ఉద్యోగం వస్తుందంటారా, టీవీలో చెప్పారు పలానా అని చెప్పాడు, లేదంటే ఏదో కృష్ణాష్టకం అంట చదువుకో, లేదా పలానా మంత్రం చదువుకో, హనుమాన్ చాలీసా చదివితే వస్తుందంట నీకు, ఇట్లా చెప్తుంది తల్లి. చెప్తే వాడు వినడు. నీకు అంత చాదస్తం అట్లా ఇట్లా అని వాడు కొట్టి పడేస్తాడు. చివరికి వాడి ఇంటర్వ్యూలో వాడు ఫెయిల్ అయ్యి వాళ్ళ అమ్మని అడుగుతాడు. ఏమని అడుగుతాడంటే, ఎక్కడన్నా కనుక్కో అసలు నాకు ఎందుకు రావట్లేదో. అప్పుడు అడుగుతాడు వాడు, ఎక్కడన్నా కనుక్కో అంటాడు. అంటే మేమేం చేస్తున్నాం, ఇక్కడి నుంచి పలానా శ్లోకం చదువుకోమను అవుతుంది అని చెప్తున్నాం. అంటే అతని బదులుగా ఇక్కడే పూజలు చేసే పద్ధతి ఒకటి ఉంది, కానీ అది సమంజసమైన పద్ధతి ఏం కాదు. చాలామంది తల్లిదండ్రులు అట్లాగే అనుకుంటారు. నేను ఒకటి చెప్తానండి. ఇప్పుడు మనకు ఒక పని అవ్వట్లేదు, పని కాకపోతే మీరు దానికి ఏం పేరు పెడతారు? ఏదైనా ఒక పని అవ్వట్లేదు, మీరు ఏం పేరు పెడతారు? నా బ్యాడ్ లక్ అండి, పని కావట్లేదు అంటారు. ఒకవేళ పని అయింది అనుకోండి, ఆ గుడ్ లక్ చాలా ఈజీగా పని అయిపోయింది. ఈ బ్యాడ్ లక్ గుడ్ లక్కు అసలు పేరేంటంటే పుణ్యము పాపం అర్థం. వాడు అదృష్టవంతుడు, ఆ పుణ్యాత్ముడు. చూడు, ఇలా వెళ్ళగానే వాడికి ఉద్యోగం వచ్చింది, ఇలా వాడు ఓ భూమి కొనుక్కోగానే దాని రేటు పెరిగిపోయింది, వాడంతా అదృష్టవంతుడు అంట. పుణ్యము పాపం అంటే అలా పెరక్కపోవడానికి, అలా జరక్కపోవడానికి పాపం కారణం. కాబట్టి పుణ్యకార్యాలు జరిపించడం కోసమే ఈ గ్రహ పూజలు చేస్తూ మిమ్మల్ని దేవుడు చుట్టూ తిప్పడమో, గుడి చుట్టూ తిప్పడమో, ప్రదక్షిణ చెప్పడమో, మంత్రం పారాయణం చేయమని చెప్పడమో, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే అవి కాకుండా ఈ మధ్య కాలంలో దీన్ని కూడా నేను ఒప్పుకుంటున్నాను. వ్యాపార ధోరణి అంటే కమర్షియాలిటీ కలిగినటువంటి జ్యోతిష్ శాస్త్రవేత్తలు, నీ ఇంట్లో నువ్వు టీవీ చూసుకుంటూ ఛాయ్ దాక్కుంటూ కూర్చో నేను పూజ చేస్తా. ఇది దారుణమైనటువంటి పని. దీనివల్ల ఏ ప్రయోజనం ఉండదు. మీరు రావాల్సిన అవసరమే లేదు. ఆన్లైన్లో మాకు డబ్బులు పంపించండి, ఆన్లైన్లో నేను పూజ చేస్తా, ఆన్లైన్లో నువ్వు చూస్తూ ఉండు. దీనివల్ల ఏమంటే ఏం చేయాలి, సినిమా చూసినట్టే ఉంటుంది. ఆన్లైన్లో సినిమా చూస్తే, పవన్ కళ్యాణ్ సినిమా డ్యాన్స్ చూస్తే మనం కాళ్ళు చేతులు ఆడించడం ఎట్లా ఉంటుందో ఇది కూడా అలాగే ఉంటుంది. దీనివల్ల ప్రయోజనమే లేదు. ఇది వ్యాపారం తప్పితే ఏముండదు. మరి ఏం చేస్తే బాగుంటుంది అంటే, తీవ్రమైనటువంటి దోషాలు, తీవ్రమైనటువంటి అంటే ఎంత పోరాటం చేస్తున్నా కాని విషయాలకి మన వాళ్ళు కొన్ని చెప్పారు. సుందరకాండ పారాయణాలు చేయించడం ఇలాంటివి చెప్పారు, అదంతా వేరే విషయం. కానీ అసలు ఏం చేస్తే బాగుంటుందంటే, అస్సలు మీరు చేయాల్సింది ఏంటంటే, మీ ఇంటి పక్క ఏ దేవాలయం ఉంటే ఆ దేవాలయం దగ్గరికి పోండి. ఏ దేవుడైనా ఒకటే, ఎవడైనా ప్రార్థన వినేవాడే. దయలేనివాడు దేవుడు గానే కాదు. ఆ గుడి దగ్గరికి వెళ్ళి ఆ దేవుడి చుట్టూ ప్రదక్షిణ చేసుకోండి. ఆ దేవుడికి సంబంధించినటువంటి ప్రార్థన చేయండి. లేదా మీ ఇష్ట దైవము, మీ అభిమాన దైవము, మీ కుల దైవము, లేదా ఏదో ఒక దైవాన్ని మీరు విశ్వసించి ఈ పరిస్థితుల్లోంచి, అంటే ఇప్పుడు మీరు ఆ పరిస్థితికి ఎందుకు వచ్చారంటే, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి స్నేహితులు కానీ, పెద్దవాళ్ళు కానీ ఎవ్వరు మిమ్మల్ని ఆదుకోలేని సమయంలోనే కదా నాకేం జరుగుతుందనే ఆలోచన వచ్చేది. కాబట్టి మరి దీంట్లోంచి బయటపడేయాల్సినటువంటి వాళ్ళు ఎవరు? భగవంతుడే కదా.
కాబట్టి తప్పకుండా మీరు మీ చుట్టూ ఉన్నటువంటి దేవుడి దగ్గరికి వెళ్ళి మీరు ప్రదక్షిణ చేసుకొని చిన్న చిన్న పూజలు చేసుకొని తప్పకుండా దీంట్లోంచి బయటపడగలుగుతారు. ఒకవేళ మరీ తీవ్రమైతే అప్పుడు బ్రాహ్మణులతో మనం పూజలు చేయిస్తాం. మన పండుగలు మన సంస్కృతి కార్యక్రమంలో మనం చిన్న విరామం. గురువుగారు, మరి ఈ పరాభవనామ సంవత్సరంలో రైతులు ఈ సంవత్సరం నుంచి ఈ పంట వేస్తే బాగుంటుంది, లేదా ఈ సంవత్సరం నుంచి ఈ వాతావరణం ఇలా అనుకూలిస్తుంది అని రైతులకు చెప్తూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజం? అంటే మన వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సంవత్సరంలో ఈ నవగ్రహాలు ఉంటాయి కదా, ఆధిపత్యం ఇస్తారు. అంటే పలానా మంత్రికి, పలానా వ్యక్తికి పలానా మంత్రిత్వ శాఖ కేటాయించామన్నట్టు. ఉదాహరణకి బాగా చదువుకున్న ఒక జ్ఞానికి విద్యాశాఖ ఇచ్చాం. ఏం జరుగుతుంది? విద్యాశాఖ చాలా చక్కగా పనిచేస్తుంది. క్రీడలు అంటే ఆటలు బాగా ఇష్టమైనటువంటి ఒక వ్యక్తికి క్రీడల శాఖ ఇచ్చాం. ఏం జరుగుతుంది? క్రీడలు చక్కగా అభివృద్ధి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మన గ్రహాల్లో కూడా వీటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క వ్యక్తిత్వం ఉంటుంది. గ్రహానికి ఆ వ్యక్తిత్వం ఉన్నటువంటి ఆ గ్రహానికి ఆ శాఖ వచ్చిందనుకోండి, వస్తే ఆ సంవత్సరం దానికి సంబంధించిన విషయాలు చాలా బాగుంటాయి. అంటే పంటలకు సంబంధించిన దాంట్లో బుధుడు ఉంటాడు, చంద్రుడు ఉంటాడు, సూర్యుడు కూడా ఉంటాడు. ప్రధానంగా వీళ్ళందరూ ఉంటారు. అయితే సూర్యుడు పంటలకు అంటే వీటికి సంబంధించిన అధిపతి అయితే ఎట్లా ఉంటుంది, చంద్రుడు అధిపతి అయితే ఎట్లా ఉంటుంది, ఇది మనం పంచాంగంలో చెప్తాం. మీరు ఇంకా బాగా గమనిస్తే ఈ నెలలో వేటికి ధరలు పెరుగుతాయి, ఈ వారంలో వేటికి ధరలు ఉంటాయి, తర్వాత ఈ సంవత్సరం ఏ వైపునున్నటువంటి భూములకు రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇది మనకంటే ఎక్కువ మహారాష్ట్ర, మార్వాడి వాళ్ళు ఎక్కువగా పాటిస్తూ ఉంటారు. ఇప్పటికి కూడా ఉంది ఆ పద్ధతి. ఇప్పటికి కూడా అసలు పంచాంగంలో ఎక్కువ శాతం ఇలాగే చెప్పబడి, అంటే ఈ కిరాణా షాపులో ఎన్నైతే వస్తువులు ఉంటాయో అన్ని పట్టికలు తయారు చేసి, అన్ని వస్తువులు అన్ని నెలలు తయారు చేసి, ఈ నెల దీనికి, ఈ నెల దీనికి, ఈ నెల దీనికి రేట్లు ఉంటాయి అని తయారు చేసినటువంటి పట్టికలు ఈరోజు కూడా ఉన్నాయి. అట్లా ఇంతకుముందు నేను చెప్పాను బంగారం ధరలు పెరుగుతాయి, వెండి ధరలు పెరుగుతాయి. అదే నేను కల్పించి చెప్పింది కాదు కదా, దాంట్లో ఉందే చెప్పింది. ఈ సంవత్సరం కూడా దాంట్లో ఆ ఫలితాలు ఉంటాయి. గ్రహాన్ని బట్టి మనం దాన్ని చెప్తాం. ఏదైనా గ్రహాన్ని బట్టే ఉంటుంది మనకు. మరి రాజకీయ నాయకుల పండితులు మరి ఈ సంవత్సరం మీకే విజయం జరుగుతుంది అని ప్రతి ఒక్కరికి మీకు మంచి జరుగుతుందనే చెప్తూ ఉంటారు. అసలు ఇది ఎంతవరకు వాస్తవం? అంటే ఏం చెప్పాలంటావు? మరి జరిగేయన్ని వాళ్ళు చెప్పేయన్ని నిజమైన అసలు ప్రతి నాయకుడికి, ప్రతి రాజకీయ నాయకుడికి అంటే ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు వచ్చి గురువు గారు ఆశీర్వచనం ఏంటి, నేను గెలవాలనుకుంటున్నాను, దిగ్విజయ్ భవ అనాల్సిందేగా. నీ ఇష్టం, నువ్వైతే ఓడిపోతావు అని అలా రాగానే ఏమనాలి? అంటే మీరు పంచాంగ శ్రవణం ప్రకారమే చెప్తూ ఉంటారు. అయితే విషయం లేదు విషయం ఏంటంటే పొగడ్తల కోసమో లేదంటే ఇప్పుడు నన్ను ఎవరు పిలుస్తారో ఆయనైతే నేను కించపరచలేను కదా. నన్ను ఒక పార్టీ వాళ్ళు పిలిచారు, ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ అనుకోండి, లేదంటే టీఆర్ఎస్ఏ అనుకోండి, ఎవరో పిలిచారు. ఇప్పుడు నా పార్టీ కార్యాలయంలో కూర్చొని మాట్లాడుతున్నా, అందరు కూడా టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. ఈసారి మాత్రం మీరు గెలవరు, నా పంచాంగం ఇలా చెప్తుందంటే నన్ను బయటికి వెళ్ళనిస్తారా మండీళ్ళతో? మీరు ఒక్కసారి ఆలోచించండి. అట్లానే మీరు అబద్ధం చెప్తారా అనొచ్చు. కానీ రాజకీయ నాయకులు ఎప్పుడు, జ్యోతిష పండితులు ఎప్పుడు అలా చెప్పరు. ఏం చెప్తారంటే మీ గొలుపు కొంచెం కష్టంగా ఉంటుంది, ఈసారి మీరు ప్రయత్నం చేయాలి అంటే కాదు అన్నదాన్ని ఇంకొంచెం వేరే రకంగా చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఇంకోటి కూడా ఉంది. గొప్పల కోసమో గుర్తింపు పొందడం కోసమో అందరిలో కొంతమంది ఛాలెంజ్లు విసురుతూ ఉంటారు. మొన్న క్రికెట్ గురించి కూడా ఎవరో ఎంత దుర్మార్గమో ఏంటంటే పలానా దేశమే గెలుస్తుంది. ఎట్లా చెప్తావు నువ్వు? అసలు ఏ పద్ధతిలో, ఏ ప్రాతిపదికన చెప్తావు? ఏ తిదివార నక్షత్రాలతో చెప్తావు నువ్వు? అసలు ఒకసారి ఆలోచించండి. ఈ క్రికెట్లో ఇదే గెలుస్తుందని చెప్పడానికి అసలు అవకాశం ఎక్కడిది? అక్కడ కేవలం కెప్టెన్ గురించి చెప్తావా, లేదంటే మిగిలిన వాళ్ళ గురించి చెప్తావా? ఎట్లా చెప్తావు? ఓడిపోయింది, అతను ఏ దేశం అయితే గెలుస్తుందని చెప్పారో ఆ దేశం ఓడిపోయినాక నెత్తి నోరు కొట్టుకొని అసలు కనిపించట్లే, మనిషి కనిపించట్లే అతను. అంతకుముందు ఇలాగే టీఆర్ఎస్ గురించో దేని గురించో గెలుస్తుంది అని చెప్పిన వ్యక్తి ఒక ఆయన ఉన్నారు. ఓడిపోయిన తర్వాత నన్ను క్షమించండి. అసలు ఎందుకు ఈ జ్యోతిష పండితులకి ఇది అర్థం కాదు. తర్వాత జ్యోతిష్యం అనేది వ్యక్తిగతమైనటువంటి అంశం. నా భవిష్యత్తు ఎలా ఉందో దీన్ని తెలుసుకుంటున్నా కాబట్టి నేను జ్యోతిష పండితుడిది. అసలు ఆ గొడవంతా నీకెందుకై? క్రికెట్ అంటేనే యుద్ధం, ఎవడైనా గెలవచ్చు కాక గెలవాలని అందరూ ఎవడికి వాడు గెలవాలనుకుంటున్నారు. అలాంటప్పుడు కల్పించుకోకూడదు. తర్వాత ఇది వ్యక్తిగతంగా తెలుసుకోవాల్సినట్టు అందరి ముఖంలో, అందరి సమక్షంలో ఇదే మీరు అందరి సమక్షంలో నాకు ఉద్యోగం వస్తుందని అడిగారు అనుకో, నేనేం చెప్పాల్సి ఉంటుంది? తప్పకుండా వస్తుందని చెప్పాలి ఇంతమందిలో.
నీకు మాత్రం రాదు పో అంటే ఎట్లుంటుంది? కరెక్ట్ కాదు కదా. అదే నువ్వు ప్రత్యేకంగా వచ్చి అడిగావు అనుకో, నాకు ఉద్యోగం వస్తుందంటే పలానా అంశాల వల్ల నీకు రావచ్చు, లేదా పలానా అంశాల వల్ల నీకు రాకపోవచ్చు అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి జ్యోతిష్యులు కూడా తమ మీద భారాన్ని వేసుకొని రాజకీయాన్ని మొత్తం వాళ్ళ మెప్పు పొందాలనో, రాజకీయ నాయకులు మనల్ని మెచ్చుకోవాలనో, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు వాగడం, లేదా క్రికెట్ గురించి మాట్లాడితే నన్ను అందరూ గుర్తుంచుకుంటారు, గుర్తింపులోకి వస్తారు. అది జ్యోతిషం అడగంది జ్యోతిషం చెప్పనే కూడదండి. భార్య అయినా సరే, కొడుకైనా సరే, ఎవరైనా సరే వచ్చి నా పరిస్థితి ఎలా ఉంది అని అడగంది జ్యోతిషం చెప్పనే కూడదు. జ్యోతిషానికి మొట్టమొదటి నియమమే ఇది. అది మర్చిపోయి కేవలం పబ్లిసిటీ కోసం జ్యోతిషం గురించి మాట్లాడుతుంది, ఇంకా దానికి ఏం చేసేది లేదు. అలాంటి వాళ్ళని మనం లెక్కలోకి తీసుకోకుండానే ఉండాలి. మన పండుగలు మన సంస్కృతి కార్యక్రమంలో మరి ఉగాది పండుగ విశిష్టత గురించి ఆర్కే వేదాంతం గారు చాలా విషయాలు మనకు తెలియజేశారు. మరి అలాగే ఇప్పుడు పంచాంగం వివరాలు కూడా గురువు గారిని అడిగి తెలుసుకుందాం. గురువుగారు, మరి పంచాంగం గురించి కూడా మనకు వివరించండి మా ప్రేక్షకుల కోసం. తప్పకుండా. శ్రీ గురుభ్యో నమః. శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధితముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. ఇది పరాభవనామ సంవత్సరం అంట. 40వ సంవత్సరం ప్రభావం నుంచి మొదలు పెడితే ఈ పరాభవనామ సంవత్సరం రాజులు పరాభవం పాలయ్యేటువంటి అవకాశం ఉంది. తర్వాత రాజం అంటే రాజు గురువై ఉన్నాడు. గురువారం నాడు ఈ పండగ వచ్చేస్తుంది కాబట్టి బృహస్పతి మనకు గురువై ఉన్నాడు. బృహస్పతి మనకు గురువై ఉన్నాడు కాబట్టి రాజులు సత్ప్రవర్తన కలిగి ఉంటారు, మంచి వాళ్ళై ఉంటారు, నీతిమంతులై ఉంటారు, ప్రజలు సంతోషాలతో ఆరోగ్యాలతో జీవిస్తారు బృహస్పతి రాజు కావడం వల్ల అనేటువంటిది ఫలితం చెప్పారు. తర్వాత కుజుడు మంత్రిగా ఉన్నాడు. కుజుడు మంత్రిగా ఉన్నాడు కాబట్టి కోపతాపాలు అధికంగా, అంటే రాజులు మంచివాళ్ళు అయినప్పటికీ కూడాను మంత్రులు మంచివాళ్ళు కాకపోవడం వల్ల, అంటే వాళ్ళ సలహాదారులు సరైనటువంటి వాళ్ళు కాకపోవడం వల్ల మళ్ళీ రాజుల మధ్య అలాంటి దాని పొరపొచ్చాలు ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఎక్కువగా ఈ సంవత్సరం ఎక్కువగా ఏం చెప్తున్నారంటే అగ్ని ప్రమాదాలు ఎక్కువగా అవుతాయి అని ఈ సంవత్సరం చెప్తున్నాడు. కుజుడు మంత్రిగా ఉన్నాడు కాబట్టి. చంద్రుడు సేనాధిపతిగా ఉన్నాడు. చంద్రుడు సేనాధిపతిగా ఉంటాడు కాబట్టి చల్లని వాడు కాబట్టి వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. తర్వాత ప్రజలు ఆరోగ్యవంతంగా ఉంటారు, సుఖ సంతోషాలతో ఉంటారు. గోవులు తర్వాత క్షీర సంపద చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్తూ ఉన్నారు పరాభవన సంవత్సరంలో. తర్వాత గురువే సస్యాధిపతి అయి ఉన్నాడు, అంటే పంటలకు అధిపతి కూడా గురువే కాబట్టి గురువుకు సంబంధించినటువంటి గోధుమలు, పసుపు, యవలు, అంటే పసుపు పచ్చ పంటలు ఎక్కువగా పండేటువంటి అవకాశం ఉంది. బుధుడు ధాన్యాధిపతి కావడం వల్ల మధ్యమ స్థాయిలో బహుస్వల్పంగా చాలా తక్కువగా వర్షాలు ఉండడం, ఒకవేళ పంటలు పండినప్పటికీ చీడ పీడల రూపంలో నష్టమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. తర్వాత చంద్రుడు అర్ఘ్యాధిపతి అయి ఉన్నాడు. చంద్రుడు అధిపతి కావడం వల్ల పంటలు సమృద్ధిగా పండుతాయి, వర్షాలు కూడా బాగానే వస్తాయి, ప్రజలు అభివృద్ధిని సాధిస్తారు అని చెబుతూ ఉన్నారు. ఆ తర్వాత మేఘాధిపతిత్వం కూడా చంద్రుడికే ఉంది కాబట్టి గోవులు, తర్వాత సాత్విక గుణ సంపన్నులు, ధార్మికులు, తర్వాత పీఠాధిపతులు వీళ్ళందరూ కూడా సజావుగా సక్రమంగా చక్కగా ఉంటారు. ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణం ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం ఉంది, ప్రజల్లో ఆ భావన పెరిగే అవకాశం ఉంది. సూర్యుడు రసాధిపతి అయి ఉన్నాడు. రసములు అంటే నూనె, బెల్లము ఇలాంటివన్నీ కూడాను, ఇవన్నిటికీ సూర్యుడు అధిపతిగా ఉన్నాడు కాబట్టి ధరలు బాగా పెరుగుతాయి, వస్తువులు తక్కువగా దొరుకుతాయి, అంటే ద్రవ్యోల్బణం ఏర్పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. నూనెకు, బెల్లము, ఉప్పు, పంచదార వీటన్నిటికీ కూడా ధరలు పెరిగేటువంటి అవకాశం ఉంది. గుర్తుంచుకో, వచ్చే సంవత్సరం ఇది జరిగిందా లేదా మళ్ళీ మనం చూసుకుందాం. తర్వాత శుక్రుడు నీరస అధిపతిగా ఉన్నాడు. అంటే నీరసములు అంటే ఈ కాస్మోటిక్స్, సెంట్లు, తర్వాత బంగారము, ఈ నవరత్నాలు ఇవన్నీ కూడా శుక్రుడికి సంబంధించింది కాబట్టి బంగారము వీటన్నిటికీ ధరలు బాగా పెరుగుతాయి.
వీటన్నిటికీ ధరలు బాగా పెరుగుతాయి. కానీ ఎంత పెరిగినా ప్రజలు ఉపయోగించడం కొనడం మానరు. ఎందుకంటే శుక్రుడు దానికి అధిపతి కాబట్టి మార్కెటింగ్ కూడా చాలా బాగా చేస్తాడు శుక్రుడు. తద్వారా చాలామంది బంగారాలో లేదంటే దానికి సంబంధించిందో అవి కొంటారు. తర్వాత శుక్రుడు దానికి అధిపతి కాబట్టి డూప్లికేట్ బంగారం కూడా ఎక్కువగా వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. అంటే శుక్రుడు ఏం చేస్తూ ఉంటాడంటే దానిలా చేసేటువంటి పని చేస్తూ ఉంటాడు, మెరిపించే ప్రయత్నం ఎక్కువ చేస్తూ ఉంటాడు, మెరిపించే ప్రయత్నాలు. కాబట్టి అలాంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి, డూప్లికేట్ రావడం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఇది ఈ 9 మంది ఇందాక అడిగారు కదా, ఇది ఎలా చెబుతారు మొత్తం మీద అంటే ఈ నవగ్రహాలు రాజులు కావడం వల్ల లేదంటే నవగ్రహాలు ఆధిపత్యం తీసుకోవడం వల్ల ఇలాంటి ఫలితాలు ఉంటాయని మనం చెప్తూ ఉన్నారు. తర్వాత మౌఢ్యమి గురించి చెప్పారు. ఈ సంవత్సరం మూఢం కూడా ఉంది. మూఢం ఎప్పుడు ఉంది అంటే అదృష్టవశాత్తు ఆషాఢ మాసంలోనే మూఢం ఉంది. ఆషాఢ మాసంలోనే మూఢం ఉంది కాబట్టి ఆషాఢ మాసంలో మనం ఎలాగో శుభకార్యాలు చేయం, దాంట్లోనే మూఢం వెళ్ళిపోతుంది కాబట్టి అదో పెద్ద ఇబ్బంది కాదు. జూన్ 12 నుంచి ఆగస్టు 12 వరకు మూఢం ఉంది. అంటే నిజ జ్యేష్ఠ బహుళ త్రయోదశి నుంచి అమావాస్య వరకు, ఆషాఢ అమావాస్య వరకు ఉంది. ఆ తర్వాత గురుమౌఢ్యం కూడా చాలా తక్కువ రోజులే ఉంది, కానీ చాలా విలువైనటువంటి సందర్భంలో ఉంది. అది ఎప్పుడు అంటే అక్టోబర్ 15 నుంచి 25 వరకు 10 రోజులు మాత్రమే గురుమౌఢ్యమే ఉంది. ఆ 10 రోజులు మనకు శుభకార్యాలు ఉండవు. దాదాపు ఈ సంవత్సరం దీపావళి లగ్నాలు సుముహూర్తాలు అంటారు కదా, అవి లేనట్టే లెక్క. కార్తీక మాసం చివరిలో అట్లా ఏమన్నా ఉంటాయి, దాదాపు లేవు. తరువాత వాస్తు కర్తరి అంటారు. అంటే ఈ కర్తరిలో మనం శిల్ప, దారు, మృతిక, ఈ గృహ నిర్మాణాలు ఉంటాయి కదా, అవి చేయకూడదు. ఆ చేయకూడని సందర్భం ఏంటంటే మే 10 నుంచి మే 29 వరకు ఈ వాస్తు కర్తరి ఉంది. ఆ సందర్భంలో గృహ నిర్మాణం అంటే ఆ మొదలు పెట్టినటువంటివి చేస్తున్నటువంటివి ఏవైతే ఉంటాయో వాటిని ఆపాల్సినటువంటి అవసరం లేదు, కానీ కొత్తగా ముహూర్తాలు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి లేదు. తర్వాత పుష్కరాలు, ఈ సంవత్సరం పుష్కరాలు మనకు యమునా నదికి వస్తున్నాయి. అది కూడా ఎప్పుడు అంటే జూన్లో వస్తున్నాయి. జూన్ 2వ తారీఖు నుంచి 14వ తేదీ వరకు పుష్కరాలు ఉన్నాయి. తర్వాత ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఈ సంవత్సరం మన భారతదేశంలో ఎట్టి పరిస్థితుల్లో గ్రహణాలు లేవు. ఇది ఇప్పటి వరకు. ఆ తర్వాత పరాభవనామ సంవత్సరంలో మొత్తం మీద అంటే ప్రపంచం మొత్తం మీద ఎలా ఉండబోతోంది అంటే ముఖ్యంగా భారతదేశంలో ఎలా ఉండబోతుంది రెండు కలిపితే ఇక్కడ ఈ సంవత్సరంలో దేశ పరిపాలన విషయంలో ప్రజలకు ప్రభుత్వ సహకారం ఎక్కువగా అందుతుంది అని చెబుతున్నారు. జీవన ప్రమాణాలు బాగా పెరుగుతాయి అని చెప్తున్నారు. తర్వాత నిరుద్యోగ సమస్య తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఇది నిరుద్యోగులందరూ బాగా ఆనందించాల్సినటువంటి విషయం. అంతరిక్ష పరిశోధనలు బాగా జరుగుతాయి. అంతరిక్ష పరిశోధనలు అంటే నాసా మొదలైనటువంటివి ఉన్నాయి కదా, అవి కూడా జరుగుతాయి. భారతదేశ ఖ్యాతి విశ్వవ్యాప్తమై క్రీడారంగంలో కూడా విజయాలు సంభవిస్తాయి అని చెప్తున్నారు. ఇదంతా కూడా ఏది చూసినా కానీ ఈ సంవత్సరం భారతదేశం చక్కగా అంటే ప్రపంచమంతా కూడా యుద్ధాలతో గందరగోళం అవుతూ ఉంటే ఇక్కడ మాత్రం మనం చక్కగా ఉగాది పండుగ ఎట్లయితే జరుపుకుంటున్నామో ఈ సంవత్సరం కూడా అన్ని పండుగలు అలాగే సరదాగా జరుపుకోవచ్చు అని మనకు మొత్తం మీద పరాభవన సంవత్సరం విషయంలో తేలుతోంది. తర్వాత అధిక మాసం అని చెప్పుకున్నాం కదా, అధిక మాసం జ్యేష్ఠ మాసంగా వచ్చింది. అది మే 17 నుంచి జూన్ 15 వరకు అధిక మాసం వచ్చింది. ఈ అధిక మాసాన్ని పురుషోత్తమ మాసము లేదా మలమాసం అని కూడా పిలుస్తూ ఉంటారు. అధిక మాసంలో ఎట్టి శుభకార్యాలు చేయడానికి వీల్లేదు. ఇక్కడ ఒక స్పష్టత ఏమిటంటే శుభకార్యాలు వేరు, పుణ్యకార్యాలు వేరు. అంటే మనం ఆనందించడం కోసం లగ్జరీగా ఎంజాయ్మెంట్ కోసం చేసేటువంటివి, తర్వాత పెళ్ళిళ్ళు, పుట్టినరోజులు మొదలైనటువంటివి శుభకార్యాల కిందికి వస్తాయి. కాబట్టి ఆ శుభకార్యాలు జరపకూడదు. పుణ్యకార్యాలు అంటే దానము, తర్వాత తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర దర్శనాలు, తర్వాత దేవుడికి సంబంధించినటువంటి కార్యక్రమాలు, ఇవన్నీ కూడా పుణ్యకార్యాల కిందకి వస్తాయి. ఈసారి మనం జూన్లోనే మన పుష్కరాలు కూడా వస్తున్నాయి కాబట్టి పుణ్యకార్యాలు చేయడానికి అధిక మాసం ఏదైతే ఉందో అది తప్పకుండా ఉపయుక్తమైంది, తప్పకుండా చెయ్యాలి. శుభకార్యాలు చేయకూడదు. ఆ శుభకార్యాల్లో చిన్నపిల్లల 21 తప్పకుండా చేయొచ్చు, అన్నప్రాసన తప్పకుండా చేయొచ్చు. ఇవన్నీ అధిక మాసంలో, ఎందుకంటే అవన్నీ అప్పుడు మాత్రమే చేసుకోవాలి, ఆ సమయంలోనే చేయాలి. అవి మళ్ళీ చేసేవి కాదు కాబట్టి వాటిని వాయిదా వేసుకోవాల్సినటువంటి అవసరం. దాన్ని ఏమంటారంటే నైమిత్తికాలు అంటారు. అవి తప్పకుండా అప్పుడు చేయాల్సినవి అని దాని అర్థం. సీమంతం చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా చేసుకోవచ్చు, ఇలాంటి కార్యక్రమాలన్నీ చేయొచ్చు. ఇది అధిక మాసంలో చేయకూడదు, చేయాల్సింది. అధిక మాసం జ్యేష్ఠ మాసంగా వచ్చింది. నిజ జ్యేష్ఠ మాసంలో వివాహాలు ఉంటాయి, అంతకుముందు కూడా వివాహాలు ఉన్నాయి. తర్వాత ఇప్పుడు మనం రాశి ఫలితాలు చూడబోతున్నాం. గురుగారు చాలా చక్కగా చెప్పారు పంచాంగ శ్రవణం గురించి. మరి ఇప్పుడు రాశి ఫలాల గురించి తెలియజేయండి గురుగారు. ముందుగా మేషరాశి. మేషరాశికి
11 ఆదాయము, 5 వ్యయము, 2 రాజపూజ్యము, 4 అవమానం. అంటే ఇది ఏం చేస్తున్నారంటే మొత్తం మీద మనకు తీస్తారు, లెక్కలు మొత్తం మీద తీస్తారు. అంటే మనం ప్రతిదానికి ఇది మురిసిపోవాల్సిన అవసరం లేదు, విమర్శించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకోసం అంటే కొన్ని పంచాంగాల్లో ఈ అంకెలు ఏవైతే ఉంటాయో కొంచెం తేడాలో ఉండొచ్చు. అంటే ఇక్కడ 11 ఆదాయం ఉంటే ఇంకో దాంట్లో 7 ఆదాయము 3 ఖర్చు ఉండొచ్చు. కానీ విషయం అయితే అదే కదా, అదిగో ఆ విధంగా అనమాట. కాబట్టి ఈ అంకెలను చూసి పొంగిపోవడానికి కూడా వీలేదు కనుక అదొక పెద్ద విషయం కాదు. కాకపోతే మొత్తం మీద సరాసరిగా ఈ సంవత్సరం నాకు మిగులుతుందా తగులుతుందా అనేటువంటి దానికే ఇది పనికి వస్తుంది. రాజపూజ్యం అవమానం కూడా దానికే పనికి వస్తుంది. అంటే మనం చేసే మొత్తం పనుల మీద మనకు మంచి గుర్తింపు వస్తుందా రావట్లేదా. రాదు అన్నప్పుడు ఏవేవి చేయకుండా ఎంత జాగ్రత్తగా ఉండాలో అంత జాగ్రత్తగా ఉండడం కోసం ఇవి అంటే అన్ని రాసుల వాళ్ళ గురించి చెప్తున్నాను. మేషరాశికి 11 ఆదాయము, 5 వ్యయము, 2 రాజపూజ్యము, 4 అవమానము. వీళ్ళకు శని 12 ఉన్నాడు, గురువు 3, 4, 5 ఉండబోతున్నాడు. రాహు 10, 11, 10 ఉంటున్నాడు. కేతువు 5, 4 ఉంటున్నాడు. దీనివల్ల ఏం జరుగుతుందంటే వీళ్ళు ఏలినాటి శని ప్రభావానికి లోనై ఉన్నారు. అంటే గత 2 సంవత్సరాల నుంచి వీళ్ళకి ఏలినాటి శని ఉంది. ముఖ్యంగా మేషరాశి వాళ్ళు ఎలా ఉంటారంటే చాలా ఉత్సాహవంతులై ఉంటారు, కొంచెం గర్వం కలిగి ఉంటారు, ప్రతి కార్యక్రమంలో అనుకోకుండా దూరుతూ ఉంటారు వీళ్ళు. తర్వాత వీళ్ళకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కావాలని కోరుకుంటూ ఉంటారు. కనుక తర్వాత వెనక ముందు ఆలోచించకుండా డబ్బులు బారబోయడంలో కూడా మేషరాశి వాళ్ళు ముందు ఉంటారు. తర్వాత భూమికి సంబంధించినటువంటి తగాదాలు ఇవన్నీ కూడా ఈ సంవత్సరం వీళ్ళకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కనుక మేషరాశి వారు వీలైనంత జాగ్రత్తగా ఉండడం మంచిది. తర్వాత వీళ్ళు ఈ ఏలినాటి శని ప్రభావం అంటే 7.5 సంవత్సరాల శని ప్రభావం ఏదైతే ఉందో అది మధ్యలో ఉంది కాబట్టి తప్పకుండా అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా హృదయానికి సంబంధించి కానీ జీర్ణకోశము, వెన్నుముక వీటికి సంబంధించిన వెన్నుముకకు సంబంధించిన అనారోగ్యాలు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది. కనుక మేషరాశి వారు హనుమాన్ చాలీసా పారాయణం అంటే ఇక్కడ నేనేం చెప్తున్నానంటే ఇక్కడ 2 పూజా కార్యక్రమాలు ఉంటాయి. ఒకటి వాళ్ళే నిత్యం చేసుకునేవి, 2 బ్రాహ్మణుడితో చేయించేవి. ఇక్కడ నేను వాళ్ళే నిత్యం చేసుకునేవి మాత్రమే చెప్తున్నాను. బ్రాహ్మణుడితో కూడా ఎప్పుడు చేయించాల్సి వస్తుందంటే పరిస్థితి మరీ మించిపోతోంది, తట్టుకోలేకపోతున్నాం అన్నప్పుడు మాత్రమే చేయించుకోవాలి. కానీ ఈ 7.5 సంవత్సరాల కోసం ఈ ఒక్కరోజు కూర్చొని పూజలు చేసినందువల్ల ఏమీ జరగదు. ఎంత పెద్ద బ్రాహ్మణుడు పిలిచి మీరు పూజలు చేసినా అవి దానివల్ల ఫలితం ఉండదు. కనుక నేను వాళ్ళే చేసుకోవాల్సింది ఏంటంటే హనుమాన్ చాలీసా పారాయణం చేస్తూ ప్రతి శనివారం కూడా ఆంజనేయ స్వామి ప్రదక్షిణ చేసుకోవడం, లేదా వెంకటేశ్వర స్వామి ప్రపత్తి స్తోత్రం ఉంటుంది. శ్రీ వెంకటేశ చరణం ప్రపత్తి అని పేరు చెప్పేసి సుప్రభాతంలో ఉంటుంది. ఆ ప్రపత్తి స్తోత్రం చాలా బాగా పనిచేస్తుంది. శనివారం వీళ్ళు పవిత్రంగా ఉండడం చాలా మంచిది. తరువాత వృషభ రాశి వారు 5 ఆదాయము, 14 వ్యయము, 5 రాజపూజ్యము, 4 అవమానం. ఈ వృషభ రాశి వారికి గత సంవత్సరం కూడా బాగుంది, ఈ సంవత్సరం కూడా బాగుంటుంది. 11 శని ఉన్నాడు, 3, 4 బృహస్పతి ఉన్నాడు, రాహువు 10, 9 ఉంటున్నాడు, కేతువు 4, 3 ఉంటున్నాడు. అంటే 4, 3, 10, 9 అని ఎందుకు చెప్తున్నానంటే రాహువేమో 6 నెలల తర్వాత మారుతాడు. ఇప్పటి నుంచి ఇంకొక 6 నెలల తర్వాత రాహు తన యొక్క స్థానం మారుతుంది. మనకు పెద్ద గ్రహాలలో శని, బృహస్పతి, రాహు, కేతు అంటే వీళ్ళు ఆ చోట్లో చాలా రోజులు ఉంటారు కాబట్టి వాళ్ళ ప్రభావం మన మీద పనిచేస్తుంది, ఎక్కువ పనిచేస్తుంది. చంద్రుడు, సూర్యుడు వీళ్ళు 2 రోజులే ఉంటారు వీళ్ళు, కాబట్టి ఎక్కువ ప్రభావం అది పనిచేయదనమాట. కనుక వాటిని మనం లెక్కలోకి తీసుకుంటాం. కనుక దీనివల్ల వీళ్ళకి వృషభ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. కాకపోతే ఇంట్లో పిల్లలకు కానీ, భార్యా పిల్లలకు కానీ, లేదా ఆత్మీయులకు కానీ అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. వీళ్ళకు సమస్యలు వస్తూ ఉంటాయి. ఏది వృషభ రాశి వారికి ఈ సంవత్సరం సమస్యలు వస్తాయి. కానీ ప్రతి సమస్య ఇంకొక మంచి మెట్టు ఎక్కడానికి ఉపయోగపడుతుంది. అంటే ఒక దగ్గర ఉద్యోగం ఊడిపోవడమో లేదంటే ఇంకేదో జరుగుతుంది. ఈ ఉద్యోగం ఊడిపోగానే కుంగిపోవాల్సిన అవసరం లేదు, ఇంతకంటే చక్కగా తప్పకుండా మంచి ఉద్యోగమే వస్తుంది, అలాంటిదే జరుగుతుంది. కాబట్టి వృషభ రాశి వాడు అంటే వృషభ రాశి వారికి ఉన్నటువంటిది ఏంటంటే అత్యుత్సాహం ఉంటుంది, అదేవిధంగా అతిగా కుంగిపోతారు వెంటనే. కనుక అలా ఉండకుండా ఉండాలి. వీళ్ళు విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోవడం లేదా లలితా సహస్రనామం పారాయణం చేసుకోవడం వీళ్ళకి చాలా బాగుంటుంది. తర్వాత మిథున రాశి వారికి 8 ఆదాయం, 11 ఖర్చు. తర్వాత 1 రాజపూజ్యము, 7 అవమానం అవుతుంది. వీరికి శని 10 ప్రతికూలంగానే ఉంది, గురువు 2, 3 ప్రతికూలంగానే ఉన్నాడు, రాహు, కేతు మాత్రం కొంతవరకు అనుకూలంగా ఉన్నారు. శని, బృహస్పతి బాగలేకపోవడం వల్ల గత 2 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళకి బాగలేదు, ఈ సంవత్సరం కూడా బాగుండదు అని చెప్పచ్చు. ఇంకా రాబోయే
పరిస్థితుల్లో అంటే ఇంకొక 6 నెలల తర్వాత చూసుకుంటే కూడా ఇంకాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే మిథున రాశి వాళ్ళకు ఉంటాయి. ముఖ్యంగా మిథున రాశి వాళ్ళు 2 రకాల మనస్తత్వాలు కలిగి ఉంటారు. ఏది తొందరగా నిర్ణయించుకోలేకపోవడం, ఏ పని తొందరగా చేయలేకపోవడం. దీంట్లో వాళ్ళు దాన్ని టైంపాస్ చేయడం కోసం ఒక రకమైనటువంటి బద్ధకాన్ని అలవాటు చేసుకుంటారు. అంటే పొద్దున్న లేస్తే ఏం చేయాలో తోచక ఇంకా అలాగే ఉండిపోవడం అనమాట. అదొకటి ఉంటుంది. తర్వాత నమ్మకూడని వాళ్ళని నమ్మడంలో వీళ్ళు చాలా గొప్పవాడు. ఎవరిని నమ్మకూడదో వాళ్ళని తప్పకుండా నమ్ముతారు ఈ మిథున రాశి వాడు. కాకపోతే మంచి తెలివితేటలు ఉంటాయి, మంచి వ్యాపార దక్షత ఉంటుంది, అవన్నీ కూడా ఉంటాయి. కానీ మోసపోవడం కూడా వీళ్ళకి ఎక్కువ జరుగుతుంటుంది. ఈ సంవత్సరం ఇంకెక్కువగా జరిగేటువంటి అవకాశం ఉంది. తర్వాత వీళ్ళు తప్పకుండా సుదర్శన కవచం పారాయణం చేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళకు అనారోగ్య సమస్యలు వచ్చేస్తాయి. తర్వాత ఇవి కూడా రావచ్చు, పోలీస్ కేసులు ఇట్లాంటివి, లేదా దారి ప్రమాదాలు ఇలాంటివి కూడా జరగచ్చు. కనుక తప్పకుండా సుదర్శన కవచం అనేటువంటిది పారాయణం చేసుకోవడం, లేదా విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేసుకోవడం చాలా మంచిది. తర్వాత కర్కాటక రాశి. 2 ఆదాయం, 11 ఖర్చు. తర్వాత 4 రాజపూజ్యం, 7 అవమానం. వీళ్ళకి శని అనుకూలంగా ఉన్నాడు, బృహస్పతి కొంతవరకు అనుకూలంగా ఉన్నాడు, అనుకూలం రాబోతూ ఉన్నాడు. తర్వాత రాహు కేతువులు కూడా కొంతవరకు అనుకూలంగా ఉంటారు. మొత్తం మీద గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి చాలా చాలా బాగుండబోతోంది. చాలా బాగుండబోవడం అనేది విషయం ఎందుకు చెప్తున్నాం కర్కాటక రాశి వారికి అంటే మధ్యలో ఒక 2 నెలలు బృహస్పతి దాని ఏమంటారు అతిచారము అంటారు. అతిచారం అంటే ఓవర్ స్టెప్ అంటారు. ఓవర్టేక్ అనకూడదు, ఓవర్ స్టెప్ అంటారు. అంటే ఒక అడుగు ముందరికి వేయడం. అలా ఒక అడుగు ముందరికి వేయడంలో సింహరాశిలోకి వెళ్తాడు. ఆ సింహరాశిలోకి వెళ్ళినప్పుడు వీళ్ళకు ఇక్కడ ఉన్నటువంటి ఈ దోషాలన్నీ పనిచేయకుండా ఈ సంవత్సరం వాయిదా పడినటువంటి పనులు, కావాల్సినటువంటి పనులు ఇలాంటివి ఏవైతే ఉంటాయో ఆ సమయంలో జరిగే అవకాశం ఉంది. ఆ సమయం ఎప్పుడు అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్లలో ఈ కర్కాటక రాశి వారికి బాగుంటుంది. మిగిలినంతా కూడా అంత పెద్దగా అనుకూలంగా లేదు. ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళు మానసిక జీవులు. అంటే మానసికంగా ప్రతిదాని గురించి అతిగా ఆలోచించి బాధపడేటువంటి మనస్తత్వం. అవి ఈ సంవత్సరం ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తరువాత సింహరాశి వారు. సింహరాశి వారికి 5 ఆదాయం, 5 ఖర్చు, 7 రాజపూజ్యం, 7 అవమానం. అర్థమైపోయింది అసలు ఏం జరగబోతోందో. తర్వాత శని 8 ఉన్నాడు, గురువు 12, 1 ఇండ్లలో ఉంటున్నాడు, రాహు 7, 6 ఇంట్లో ఉన్నాడు, కేతు 1, 12. ఇవన్నీ కూడా 100% అనారోగ్య సూచనలే తెలియజేస్తున్నాయి. దారి ప్రమాదాలు కానీ, లేదంటే ఇతరత్ర ఏవైనా అనారోగ్యాలు, శారీరకంగా జీర్ణకోశ అనారోగ్యం కానీ ఇట్లాంటివి బాగా తెలియజేస్తోంది. కనుక వీలైనంత అంటే పనులు వీటి గురించి చెప్పట్లేదు, ఎట్లాగో అవన్నీ ఆగిపోతాయి, ఏ పనులు జరగవు. ప్రతిదీ కూడా చాలా కఠినంగానే ఉంటుంది, చాలా ఇబ్బందికరంగానే ఉంటుంది. అవన్నీ వేరే విషయాలు. దాంతోపాటు నేను ప్రత్యేకంగా చెప్తుంది ఏంటంటే అనారోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి సింహరాశి వాళ్ళు వీలైనంత వరకు జాగ్రత్తలు పాటించడం మంచిది. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. వీళ్ళు తప్పకుండా లక్ష్మీ నరసింహస్వామి కరావలంబ స్తోత్రం అని ఒకటి ఉంటుంది. దాన్ని పారాయణం చేయడం వల్ల ఎలాంటి అనారోగ్యాలనే తొలగిపోతాయి. కాబట్టి ఆ లక్ష్మీ నరసింహస్వామి కరావలంబ స్తోత్రం చేసుకోవడం ద్వారా సింహరాశి వాళ్ళు ఈ సంవత్సరం తప్పకుండా గట్టెక్కేటువంటి అవకాశం ఉంటుంది. తరువాత కన్యారాశి. కన్యారాశి వారికి 8 ఆదాయము, 11 ఖర్చు, 3 రాజపూజ్యము, 3 అవమానం. వీళ్ళకి 7 శని ఉంటున్నాడు, గురువు 11, 12 ఉంటున్నాడు, రాహు 6, 5 ఉంటున్నాడు, కేతు 12, 11 ఉంటున్నాడు. దీంట్లో వీళ్ళకు అంతో కొంత ఇప్పుడు ప్రస్తుతానికి రాహు, గురువు మాత్రమే బాగున్నారు. వీళ్ళు కూడా ఎంతో కాలం ఏమీ బాగుండరు. ఒక 2-3 నెలల్లో గురువు మారుతాడు, 12 వచ్చేస్తాడు. తర్వాత శని మిశ్రమంగా ఉన్నట్టు, పూర్తిగా అనుకూలంగా లేడు, పూర్తిగా వ్యతిరేకంగా లేడు. తర్వాత రాహు అనుకూలంగా ఉన్నాడు, కేతు అనుకూలంగా లేడు. కనుక వీళ్ళకి కూడా అనారోగ్య సమస్యలు, తర్వాత వ్యవహారానికి సంబంధించిన విపరీతమైన చిక్కులు, ఒకదాని బట్టి ఒకటి, ఒకదాని వెంట ఒకటి చిక్కులు బాగా వచ్చేటువంటి అవకాశం ఉంది. కనుక కన్యారాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిందే. తర్వాత జీర్ణకోశానికి సంబంధించిన అనారోగ్య సమస్యలు, గ్యాస్ ప్రాబ్లమ్స్ అట్లా ఉంటాయి కదా, అవి తప్పకుండా వచ్చే అవకాశం ఉంది. కనుక కన్యారాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. వీళ్ళు ఆచితూచి అడుగులు వేయడం చాలా మంచిది. వీళ్ళు విష్ణు సహస్రనామ స్తోత్రం లేదా కృష్ణాష్టకం పారాయణం చేసుకోవడం ద్వారా వీళ్ళు రాబోయేటువంటి ప్రమాదాలను ఎదుర్కోవచ్చు. తర్వాత తులారాశి వాళ్ళు. తులారాశి వాళ్ళకి 5 ఆదాయం, 14 ఖర్చు, 6 రాజపూజ్యం, 3 అవమానం. వీళ్ళకి 6 శని, 10, 11 బృహస్పతి, 5, 4 రాహువు, 11, 10 కేతు ఉన్నాడు. ఇది ఒక రకంగా చాలా మంచి వాతావరణం.
మంచి వాతావరణంలోకి రాబోతున్నారు వీళ్ళు. అంటే గత సంవత్సరం కూడా వీళ్ళకి బాగుంది, గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకాస్త బాగుండబోతోంది. ముఖ్యంగా తులారాశి వాళ్ళకి గుర్తింపు కోరుకునేటువంటి అలవాటు ఎక్కువగా ఉంటుంది. ఆ విషయంలో కూడా వీళ్ళకి ఈ సంవత్సరం మంచి అవార్డ్స్ రివార్డ్స్ దక్కేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా తులారాశికి సంబంధించిన కళాకారులు ఎవరైనా ఉంటే వాళ్ళకి తప్పకుండా మంచి ప్రశంసలు అవన్నీ కూడా లభిస్తూ ఉంటాయి. విద్యార్థులకు కానీ ఇతరులకు కానీ మంచి అభివృద్ధి ఈ సంవత్సరం చెప్పుకోవచ్చు. వివాహాలు మొదలైనటువంటి విషయాల్లో కూడా తులారాశి వారికి బాగుంది. తర్వాత వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళలో 11 ఆదాయము 5 ఖర్చు, తర్వాత 2 రాజపూజ్యము 6 అవమానము. వీళ్ళకు శని 5 గురువు 9-10, రాహు 4-3, కేతు 10-9 ఉన్నాడు. వీళ్ళకి వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమంగా బాగుందని చెప్పాలి. అంటే చుట్టూ అప్పులు ఉన్నప్పటికీ, ఇంట్లో కూడా సమస్యలు ఉన్నప్పటికీ పనులు ఏంటో అలా జరిగిపోతూ ఉంటాయి. పనులు మాత్రం ఆగకుండా జరిగిపోతూ ఉంటాయి. ముఖ్యంగా వృశ్చిక రాశి వాళ్ళు ఒక రకమైనటువంటి మొండివాళ్ళు కాబట్టి ఆ మొండితనం వల్ల కూడా కొన్ని పనులు అవుతూ ఉంటాయి. ఎంత మొండివాళ్ళో అదేవిధంగా కొంచెం దానేమంటారు అవివేకమైనటువంటి నిర్ణయాలు, అనాలోచితమైన నిర్ణయాలు తీసుకోవడంలో వృశ్చిక రాశి వాళ్ళు చాలా ముందు ఉంటారు ఎప్పుడైనా. కాబట్టి అట్లా కాకుండా కొంచెం జాగ్రత్త పడడం అనేది ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. ముఖ్యంగా సంతానం వల్ల, అంటే పిల్లలకు అనారోగ్యాలు, సంతానానికి సంబంధించినటువంటి విషయాలలో వృశ్చిక రాశి వాళ్ళు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. కనుక వాళ్ళు శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రపత్తి కానీ లేదా నరసింహస్వామికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని కానీ పారాయణం చేయడం వృశ్చిక రాశి వారికి చాలా మంచిది. ఆ తర్వాత ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి 14 ఆదాయం 11 ఖర్చు, 5 రాజపూజ్యం 6 అవమానం. వీళ్ళకి శని 4, గురువు 9, రాహు 2, కేతు 8 ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏం తెలియజేస్తున్నాయంటే ముఖ్యంగా శని చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటాడు. బృహస్పతి మాత్రం చాలా మంచి స్థానంలోకి రాబోతూ ఉన్నాడు. అంటే గత 2-3 సంవత్సరాల నుంచి ఎదుర్కొంటున్నటువంటి శని దోషాలు ఏవైతే ఉంటాయో అవన్నింటినీ కూడా బృహస్పతి తప్పకుండా గట్టెక్కిస్తాడు. ఎందుకంటే ఈ ధనుస్సు రాశి వారికి అధిపతి గురువే కనుక ఆ గురువు మంచి స్థానం, అంటే ఉచ్చ స్థానంలోకి వస్తున్నాడు, అది 9 వస్తున్నాడు. కాబట్టి ఉద్యోగానికి సంబంధించిన, ఆదాయానికి సంబంధించిన, స్థిరత్వానికి సంబంధించినటువంటి అన్ని విషయాల్లో కూడా మంచి అభివృద్ధి ఉంటుంది. కానీ స్వల్ప అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అది దేనివల్ల అంటే ఈ కండరాలు పట్టుకోవడము, ఈ ఫ్రాక్చర్ కావడం, కాళ్ళు ఫ్రాక్చర్ అవ్వడం అంటారు, అట్లాంటివి బెణకడము, ఇలాంటివి అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. వీలంత వరకు జాగ్రత్తగా ఉండడం మంచిది. తర్వాత జీర్ణకోశ అనారోగ్యాలు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. వీళ్ళు శ్రీ రామరక్షా స్తోత్రం చేసుకోవడం చాలా బాగుంటుంది ధనుసు రాశి వారికి. ఇప్పుడు మకర రాశి. మకర రాశి వాళ్ళకి 2 ఆదాయం 8 ఖర్చు, 1 రాజపూజ్యము 2 అవమానము. వీళ్ళకి శని 3, 7 గురువు, తర్వాత రాహువు కేతువు 1, 7 స్థానాల్లో ఉన్నారు. తద్వారా వీళ్ళకి బయట విజయం లభిస్తుంది, వ్యవహార విజయం ఉంటుంది. తర్వాత ఆర్థికంగా కూడా పర్వాలేదు, బాగానే ఉంటుంది. కానీ ఆరోగ్యంగా ఇబ్బంది ఎదురయ్యేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా మకర రాశి వాళ్ళు తప్పకుండా ఆరోగ్యం మీదనే శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. తర్వాత తెలియకుండా మోసపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, మోసం చేసి మోసపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కనుక పెట్టుబడులు పెట్టే చోట కానీ, ఇతరులను భాగస్వామ్యం దగ్గర కానీ, మిగిలినటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా బాగుంటుంది. వీళ్ళు తప్పకుండా పారాయణం చేయవలసిన సుదర్శన కవచం లేదంటే విష్ణు పంజర స్తోత్రం అంటారు. ఈ రెండిట్లో ఏది పారాయణం చేసినప్పటికీ కూడా ఆరోగ్యంగా చాలా బాగుంటుంది. దాంతోపాటు లక్ష్మీ అష్టోత్తరాన్ని పారాయణం చేస్తే ఆర్థికంగా కూడా బాగుండే అవకాశాలు ఉన్నాయి. తర్వాత కుంభరాశి వారికి 2 ఆదాయం 8 ఖర్చు, 4 రాజపూజ్యం 2 అవమానం. వీళ్ళకి శని 2, గురువు 7, రాహు 1, కేతు 6 ఈ విధంగా ఉంటారు. ముఖ్యంగా ఏలినాటి శని ప్రభావం వీళ్ళ మీద ఉంటుంది. ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా బృహస్పతి 7 ఉచ్చలో ఉంటున్నాడు. కాబట్టి తప్పకుండా అన్ని రంగాలలో వీళ్ళకి విజయం ఉంటుంది. శని ప్రభావం కూడా చాలా తక్కువగానే ఉంటుంది. కొత్త పెట్టుబడులు పెట్టడం, కొత్త రంగాల్లోకి విస్తరిస్తూ ఉండడం ఇలాంటివి జరుగుతుంది. కాకపోతే వీళ్ళకి జరిగే నష్టాలు ఏమిటంటే నోరు జారడము, అనవసరంగా మాటలు ఇవ్వడము, మాట పట్టింపులు పంతాలకు పోవడం వల్ల కుంభరాశి వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పారాయణం చేయడం ద్వారా తద్వారా అన్ని రకాలైనటువంటి రక్షణను పొందేటువంటి అవకాశం ఉంది. తర్వాత మీనరాశి వారు
14 ఆదాయము 11 ఖర్చు, 7 రాజపూజ్యము 2 అవమానం. వీరు కూడా ఏలినాక్షన్లో ఉన్నారు. 5 నుంచి 6 బృహస్పతి మారుతూ ఉన్నాడు. 1 నుంచి 12కి, 6 నుంచి 5కి కేతు కూడా మారుతూ ఉన్నాడు. ఇవేవి కూడాను అనుకూలమైనటువంటివి కావు. అయితే వీరికి మిశ్రమ ఫలితాలు కానీ లేదంటే వ్యతిరేక ప్రతికూల ఫలితాలే అధికంగా ఉన్నాయి. గత 2 సంవత్సరాల్లో ఏదో ఒక సమయంలో అనారోగ్య సమస్యలు ప్రారంభం అయినప్పటికీ అవి కొనసాగుతూనే ఉంటాయి. లేదా ఈ సంవత్సరం అయినా మళ్ళీ అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా మీనరాశి వారికి జీర్ణకోశ అనారోగ్యాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కనుక కాస్త జాగ్రత్తగా ఉండండి. మీనరాశి వాళ్ళు చొచ్చుకుపోయే స్వభావం, అధికంగా పరిగెత్తే స్వభావం ఉంటుంది. పరుగు కొంచెం తగ్గించుకోవాలి. ధనం విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మాట విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండాలి. మొత్తం మీద మీనరాశి వాళ్లకు ఏలినాటి శని ప్రభావం చాలా విపరీతంగా ఉంది అని చెప్పచ్చు. కనుక వీళ్ళు ప్రతి నిత్యం కూడా హనుమాన్ చాలీసా పారాయణం చేయడం, ప్రతి శనివారం దగ్గరలో ఉన్నటువంటి ఏదో ఒక ఆలయానికి వెళ్ళి రావడం అనేటువంటిది చాలా మంచిది. హనుమాన్ చాలీసా, వెంకటేశ్వర స్వామి ప్రపత్తి మొదలైనటువంటి పారాయణాల ద్వారా మీనరాశి వారు ఈ సంవత్సరం ఏలినాటి శని ప్రభావాన్ని తప్పించుకోగలుగుతారు. ఇలా 12 రాసుల వారికి మేము చెప్పినటువంటి ఈ పరిహార మార్గాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఎలాంటివి అంటే ఏ రోజుకు ఆ రోజు చేతికి అంటినటువంటి దుమ్మును లేదంటే మట్టిని కడుక్కోవడం లాంటిది. కాబట్టి మీది మీరు పారాయణం చేసుకోవడం ద్వారా, మీ భక్తి ద్వారా మీకున్నటువంటి గ్రహ దోషాలు పోయి దైవానుగ్రహం కలిగేటువంటి అవకాశం ఉంది. కనుక అందరూ కూడా ఈ పరాభవనామ సంవత్సరంలో బయటి వ్యవహారంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. మీ ఆరోగ్యం మీద చాలా శ్రద్ధ పెట్టండి. తద్వారా తప్పకుండా మీరు అన్ని విషయాల్లో కూడా విజయం లభిస్తుంది, ముందరికి వెళ్ళగలుగుతారు. ధన్యవాదాలు గురుగారు, చాలా చక్కగా వివరించారు. మరి పంచాంగ శ్రవణం గురించి, ఉగాది పండుగ విశిష్టత గురించి, రాశి ఫలాల గురించి మరియు యుద్ధ వాతావరణంలో జరుపుకునే ఈ ఉగాది పండుగ విశిష్టత ప్రజలకు అర్థమయ్యే చెప్పారు. మరి ఇలాగే మా సత్య న్యూస్ ప్రేక్షకుల కోసం అన్ని విశిష్టతలను తెలియజేస్తూ ఉన్నారు. మరి మీకు ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. చూశారు కదా ఆర్కే వేదాంతం గారు ఎంత చక్కగా చెప్పారో పండుగల గురించి. మరి ఆయన ఉగాది పర్వదినం నుంచి ప్రారంభమవుతున్న పరాభవనామ సంవత్సరంలో చాలా వరకు యుద్ధం సమసిపోతుందని, సమన్వయంతో ప్రజలు ఉండాల్సిన సమయమని, ఇది సామిరి పంచానన దివ్యపీఠం ప్రధాన సంచాలకులు, జ్యోతిష్య శాస్త్ర నిపుణులు ఆర్కే వేదాంతం గారు తెలుపుతున్నారు. మరి మరో మన పండుగలు మన సంస్కృతి కార్యక్రమంలో తిరిగి కలుద్దాం. అప్పటి వరకు సెలవు. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.